రైట్ విశాఖ గాజువాకలో ఎన్టీవీ గెలుపెవరిది కార్యక్రమం మరి కాసేపట్లో ప్రసారం కాబోతోంది. రైట్ గెలుపెవరిదికి సంబంధించి మరింత అనాలిసిస్ ని మా కొలీగ్ సంతోష్ అండ్ భోగి మనకు అందిస్తారు. ఓవర్ టు సంతోష్. ప్రజాహితమే పరమావధిగా పనిచేసే ఎన్టీవీ మరోసారి ప్రజల ముందుకొచ్చింది. ఎన్ని పెరిగిన వేళ ప్రజా నాడి ఎలా ఉంది, పార్టీలు అభ్యర్థులపై ప్రజల అభిప్రాయాలేంటి, పార్టీలు ఏం చేశాయి, ఏం చెప్పాయి, ఏది వాస్తవం ఏది అవాస్తవం, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, పార్టీలు ఏం హామీలు ఇస్తున్నాయి, అసలు ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏంటి, ఇక్కడే ప్రజల మధ్య నిగ్గు తేల్చే కార్యక్రమమే ఎన్టీవీ గెలుపెవరిది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలోని గాజువాకలో ఎన్టీవీ నిర్వహిస్తున్న గెలుపెవరిది కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అందమైన సాగర తీరం, అత్యద్భుత విశాఖపట్నం జిల్లాలో 15 ఎన్నో పరిశ్రమలకు నిలయం ఈ విశాఖ జిల్లా. ఉత్తరాంధ్ర రాజకీయాలకు ఒక గేట్ వేగా ఉన్నటువంటి విశాఖ జిల్లాలో గాజువాక నియోజకవర్గంలో మనం ఉన్నాం. ఈ గాజువాక నియోజకవర్గం రాజకీయ చైతన్యంతో పాటు కార్మిక పోరాట స్ఫూర్తిని అందించిన ప్రాంతం ఈ గాజువాక నియోజకవర్గం. అటువంటి గాజువాక నియోజకవర్గం నుంచి ఎన్టీవీ గెలుపెవరిది కార్యక్రమాన్ని మనం ఈ రోజు సగర్వంగా ప్రారంభించుకోబోతున్నాం. ఈ రోజు నుంచి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎన్టీవీ నిజాల్ని నిగ్గు తేల్చేందుకు, ఆ ప్రాంతం యొక్క సమస్యల్ని, అక్కడ జరిగిన అభివృద్ధిని మీ ముందు ప్రత్యక్షంగా అందించేందుకు, ఇక్కడ ప్రజల మనసుల్లో ఏముందో తెలియచేసేందుకు ఈ గెలుపెవరిది కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తోంది. మొదటగా మనం గాజువాక ప్రాంతం నుంచి, గాజువాక నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు గాజువాక నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడికి రాజకీయ సామాజిక పరిస్థితులకు సంబంధించి ఒక చిన్న ఏవి చూద్దాం. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 15 నియోజకవర్గాలున్నాయి. గ్రేటర్ విశాఖ పరిధిలో 4, మైదానాల్లో 9, మన్యంలో 2 నియోజకవర్గాలున్నాయి. విశాఖ తూర్పు, విశాఖ పశ్చిమ, విశాఖ సౌత్, విశాఖ నార్త్ నియోజకవర్గాలు నగరంలో ఉన్నాయి. భీమిలి, గాజువాక, అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి, చోడవరం, మాడుగుల, పాయకారావుపేట, నర్సీపట్నం మైదాన ప్రాంతాల్లో ఉంటే అరకు, పాడేరు ఏజెన్సీలో ఉన్నాయి. గాజువాక నియోజకవర్గానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. స్టీల్ ప్లాంట్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్తో పాటు ఎన్నో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన భారీ పరిశ్రమలున్నాయి. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో గాజువాక నియోజకవర్గం దశ దిశ మారిపోయింది. రాష్ట్రంలోని తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న నియోజకవర్గంగా మారింది. ఈ అసెంబ్లీలో 3,26,000 మంది ఓటర్లున్నారు. ఇందులో మహిళా ఓటర్లే ఎక్కువ. కాపులు, యాదవులు అభ్యర్థుల గెలుపోటములు డిసైడ్ చేస్తారు. వలస ఓటర్లు కూడా భారీగానే ఉన్నారు. కాపులు 56,000, యాదవులు 52,000, వెలమలు 18,000, గవర 18,000, మత్స్యకారులు 11 నుంచి 12,000 మంది ఓటర్లున్నారు. ముస్లింలు 16,000, రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు 18,000 దాకా ఉన్నారు. రాష్ట్రంలోని తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న నియోజకవర్గంగా మారింది. ఇక్కడ నార్త్ ఇండియన్స్ కూడా భారీగానే ఉన్నారు. రాజకీయంగా చైతన్యవంతమైన గాజువాక 2009లో నియోజకవర్గంగా ఏర్పడింది. అంతకుముందు పెందుర్తి అసెంబ్లీలో భాగంగా ఉండేది. ఈ నియోజకవర్గం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోట. పెందుర్తిలో ఉన్నప్పుడు కూడా టీడీపీకి పట్టుండేది. 2009లో ప్రజారాజ్యం తరపున చింతలపూడి వెంకట్రామయ్య గెలుపొందారు. ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన తిప్పల నాగిరెడ్డి 2వ స్థానంలో నిలిచారు. 2014లో నాగిరెడ్డి వైసీపీ నుంచి, పల్లా శ్రీనివాసరావు టీడీపీ తరపున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో పల్లా శ్రీనివాసరావు గెలుపొందారు. 2019లో ట్రయాంగిల్ ఫైట్ నడిచింది. పవన్ కళ్యాణ్, పల్లా శ్రీనివాస్, తిప్పల నాగిరెడ్డి పోటీ పడ్డారు. 2009, 2014లో ఓటమి పాలైన తిప్పల నాగిరెడ్డి 2019లో సుమారు 18,000 ఓట్లతో విజయం సాధించారు. టీడీపీ 3వ స్థానానికి పడిపోయింది. పవన్ 2వ స్థానంలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో నాగిరెడ్డికి బదులు మంత్రి అమర్నాథ్ ను వైసీపీ బరిలోకి దించింది. టీడీపీ తరపున యాదవ సామాజిక వర్గానికి చెందిన పల్లా శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఇప్పుడు అభ్యర్థులిద్దరూ స్థానికులే కావడంతో ఎవరు ఏ వర్గం ఓటర్లను ఎంత మేర ప్రభావితం చేస్తారన్నది చూడాల్సిందే. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నది ప్రధానంగా ఉన్న ఆరోపణ. స్టీల్ ప్లాంట్లో 1,000 మంది ఉద్యోగులున్నారు. 8,000 కుటుంబాలకు ఆర్కాట్స్ సమస్య ఇప్పటికీ తీరలేదు. నిర్వాసిత కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఆర్కాట్స్ ఎలిజిబిలిటీ ఉన్నవారికి వయసు దాటిపోయింది. ప్లాంట్ అమ్మితే మా భూములు మాకివ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 35 ఏళ్లుగా ఈనాం భూముల్లో ఇళ్లు కట్టుకున్నప్పటికీ ఇప్పటి వరకు రెగ్యులరైజేషన్ చేయలేదు. వైసీపీ ప్రభుత్వం కొంత ముందడుగు వేసినా సమస్య మాత్రం శాశ్వతంగా పరిష్కారం కాలేదు. విశాఖకు ఆగ్నేయంగా ఏర్పాటైన ఫార్మాసిటీలో 100కు పైగా పరిశ్రమలున్నాయి. అయితే నిర్వాసితులంతా పెందుర్తి నియోజకవర్గంలో ఉండాల్సిందే. కానీ వారంతా గాజువాక నియోజకవర్గ పరిధిలోకి వచ్చారు.
వారి ఓట్లే దాదాపు 8,000 వరకు ఉన్నాయి. వీటిపై ఎవరు ఎలాంటి హామీ ఇస్తారు, వాటిని ఓటర్లు ఎలా తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. గంగవరం పోర్టును 600 కోట్లకు అమ్మేయడం రాజకీయంగా వైసీపీకి ఇబ్బందికరంగా మారింది. గంగవరం పోర్టు నిర్వాసితుల సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఇవ్వకపోవడంతో మత్స్యకారులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. టీడీపీ, జనసేన 2 పార్టీలు కలవడం ఇక్కడ అడ్వాంటేజ్. అయితే బీజేపీ కలవడం మాత్రం ఇక్కడ కొంత సమస్యగా మారుతుంది అన్న ఆందోళన కూటమిలో ఉంది. స్టీల్ ప్లాంట్ సమస్య ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుందని భయపడుతున్నారు. రాజధాని రగడ ఒకవైపు, ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఉక్కపోత మరోవైపు, ఇంకోవైపు మత్స్యకారుల సమస్యలు, అలాగే నిర్వాసితుల నిరసనలు మరోవైపు. ఇలా ఇవన్నీ ఒకవైపు ఉంటే మరోవైపు సంక్షేమం, అభివృద్ధి చూపిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనకు గాజువాక నియోజకవర్గంలో కనిపిస్తాయి. మరి గాజువాక ప్రజల మనసులో ఏముంది, దానికి నాయకులు ఏమని చెప్తూ ఉన్నారు, ఇక్కడ ఎటువంటి అభివృద్ధి చేశారు, సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అమలయ్యాయి, ప్రజలు కోరుకునేదేంటి, నాయకులు ఇస్తామంటున్నదేంటి. మరి గాజువాక నియోజకవర్గానికి సంబంధించి రాజకీయ ప్రముఖుల్ని వేదికపైకి ఆహ్వానించుకుందాం. ముందుగా తిప్పల నాగిరెడ్డి గారు, గాజువాక ప్రస్తుత ఎమ్మెల్యే, వైసీపీ నేత, వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. తిప్పల నాగిరెడ్డి గారు, గాజువాక ప్రస్తుత ఎమ్మెల్యే, వైసీపీ నేత. కరణరెడ్డి నరసింగరావు గారు, బీజేపీ గాజువాక కోఆర్డినేటర్. నరసింగరావు గారు. బొలిశెట్టి సత్యనారాయణ గారు, రాష్ట్ర కార్యదర్శి, జనసేన పార్టీ నుంచి విచ్చేశారు. సత్యనారాయణ గారు, బొలిశెట్టి సత్యనారాయణ గారు, వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. జగ్గునాయుడు గారు, సిపిఎం జిల్లా కార్యదర్శి, వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. జగ్గునాయుడు గారు, సిపిఎం జిల్లా కార్యదర్శి. కేవలం రాజకీయ నాయకులు, ప్రముఖులే కాదు, వివిధ సంఘాల నుంచి అనేక మంది సామాజిక కార్యకర్తలు, ప్రజలు ఈ కార్యక్రమానికి విచ్చేయటం జరిగింది. మరి ఈనాటి కార్యక్రమంలో సుమారు మనం గంట సేపు ఈ గాజువాక నియోజకవర్గానికి సంబంధించి అనేక సమస్యలు, జరిగిన అభివృద్ధి, అమలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు తరతరాలుగా, ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, పరిశ్రమల కిల్లాగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పరిశ్రమల వల్ల ఎంతమంది ఉద్యోగాలు పొందారు, ప్రైవేటీకరణ వేటిని చేయబోతున్నారు, ఇటువంటి వాటన్నిటి గురించి మనం చర్చించుకుందాం. ముందుగా నాగిరెడ్డి గారు, గత 5 సంవత్సరాలుగా మీ గాజువాక నియోజకవర్గంలో మీరు ఎటువంటి అభివృద్ధి చేశారు? వై నాట్ 175 అని గర్వంగా చెప్తున్న మీరు ఏ భరోసాతో ఎన్నికల్లోకి వెళ్తున్నారు? గాజువాక నియోజకవర్గం ఏర్పాటు కానందుకు ప్రధాన కారణం విశాఖ స్టీల్ ప్లాంట్ గాజువాక నియోజకవర్గంలో ఉండడం, విపరీతంగా పాపులేషన్ పెరగనందుకు కూడా అదే కారణం. దానివల్ల ఇక్కడ నియోజకవర్గం ఏర్పడడం అనేది జరిగింది. ఇక గాజువాక నియోజకవర్గం అనేది ఇండస్ట్రియల్ ఏరియా ఒకటి వల్ల భారతదేశంలో ఎన్ని మతాలు ఉన్నాయో, కులాలు ఉన్నాయో, సబ్ కులాలు ఉన్నాయో అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అన్ని స్టేట్ల నుంచి కూడా వలస వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది. స్థానికులు 30% ఉంటే వలస వచ్చిన వాళ్ళు 70% ఉన్నారు. ఇంతమంది ఇక్కడ మరి ఉపాధి దొరుకుతుందనే ఉద్దేశంతో వచ్చినటువంటి ప్రజానీకం ఇతర రాష్ట్రాల నుంచి, మండలాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చారు. ఇక్కడ మరి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎక్కువ ఇండస్ట్రీస్ మీద ఆధారపడే జీవిస్తున్నటువంటి సంగతి తెలుసు. ముందైతే మా తాతల తండ్రుల కానిచ్చి వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రాంతం. ఎంటైర్ భూములన్నీ కూడా ఇండస్ట్రీల్లో పోయిన తర్వాత ఇండస్ట్రీస్ మీద ఆధారపడే జీవించవలసిన పరిస్థితులు వచ్చాయి. ఓకే. మరి గాజువాక నియోజకవర్గంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందంటే అది వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగింది. 75 ఏళ్లు స్వతంత్రం వచ్చిన తర్వాత అభివృద్ధి చాలామంది, చాలా పార్టీలు, చాలామంది రాజకీయ నాయకులు ఇక్కడ పదవులు అలంకరించినప్పటికీ మా హయాంలోనే అభివృద్ధి ఎక్కువగా జరిగింది. క్రానికల్ కేసులన్నీ కూడా మేమే పరిష్కారం చేసాం. అందులో ముఖ్యంగా గాజువాక హౌస్ కమిటీ మరి 25 ఏళ్ల సమస్య అది. ఏ ప్రభుత్వం కూడా పరిష్కార మార్గం చూడకపోతే ఆ విషయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లి
ఈ సమస్యను పరిష్కారం చేయాలి సార్ మీరు, ఇది వేల కుటుంబాల తాలూకా సమస్య అని చెప్పడం జరిగింది. అతను దీనికి కంగారుబడి గత ప్రభుత్వంలాగా మనం కూడా పట్టాలు ఇచ్చి ఉపయోగం లేకపోతే పనికిరాదని అగ్రిడ్ అన్న, ఖచ్చితంగా ఫుల్ ప్లెడ్జెడ్గా వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా పట్టాలు మనం ఇచ్చి వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసే విధంగా ఏర్పాటు చేద్దాం అన్నారు. అనుకున్న మాట ప్రకారంగానే ఈవేళ హౌస్ కమిటీలో ఫుల్ ప్లెడ్జెడ్గా పట్టాలు ఇవ్వడమే కాకుండా రిజిస్ట్రేషన్లు కూడా చేసి డాక్యుమెంట్ వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళు ఈరోజు అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, మార్టిగేజ్ చేసుకోవచ్చు, మరి ప్లాన్ అప్రూవల్ పెట్టుకోవచ్చు, కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఆ పరిస్థితులు అది 25 ఏళ్ల సమస్యని మేము పరిష్కారం చేశాం. ఇక రెండో సమస్య ఏపీఐసి భూములు 50 ఏళ్ల క్రితం ఎక్వైర్ చేశారు. ఆనాడు ఎకరా 800 రూపాయలకే తీసుకోవడం జరిగింది. మరి 50 ఏళ్ల క్రితం భూములు తీసుకున్నప్పుడు చాలా మంది ఆ గ్రామాల్లో ఆనుకొని భూములన్నీ కూడా ఎక్వైర్ చేసేస్తున్నారు. మరి మా ఫ్యూచర్ జనరేషన్కి స్థలం ఎక్కడా కూడా మేము కొనుక్కుందామన్నా ఉండదు, మాకు కొంత స్థలం విడిచిపెట్టాలని 4 గ్రామాల తాలూకా ప్రజలు, కాపు తొంగలాము, రెడ్డి తొంగలాము, అలాగే పక్కిర్ తకియ, వీళ్ళు మన వట్లపూడి కాపులు, వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తే ఆయా గ్రామాల్లో ఆనుకొని 5 ఎకరాల నుంచి 10 ఎకరాల దాకా భూమిని విడిచిపెట్టడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లకి పట్టాలు ఇవ్వడం గురించి. రైట్, తరతరాలుగా ఉన్న సమస్యలకి పరిష్కారం చూపించామంటూ ఉన్నారు. రైట్, సమస్యలకి, ప్రాంత సమస్యలకి సంబంధించి కూడా మనం ప్రస్తావిద్దాం కార్యక్రమంలో. కానీ 2019లో అంతకు ముందు బలంగా ఉన్న టీడీపీని కాదని, పవన్ కళ్యాణ్ని కాదని, తిప్పల నాగిరెడ్డి అనే వ్యక్తిని 18,000 ఓట్ల మెజారిటీతో ఈ నియోజకవర్గ ప్రజలు గెలిపించినప్పుడు వారి నమ్మకాన్ని మీరు నిలబెట్టుకున్నారా? మీ మార్క్ అభివృద్ధి ఏమన్నా ఈ నియోజకవర్గంలో చూపించగలిగారా? మరి నేను చూపించిన మార్గం నేను చెప్తున్నదే, నేను నా తాలూకా గొప్పతనంగానే నేను చెప్తున్నాను, ఈ పార్టీ గొప్పతనంగానే చెప్తున్నా. ఎంచేతంటే క్రానికల్ సమస్యలు ఎవరు పరిష్కారం లేని 50 ఏళ్ల సమస్యని, ఇవాళ 25 ఏళ్ల సమస్యని, 40 ఏళ్ల సమస్యలు మేము పరిష్కారం చేశామంటే అది మా ప్రభుత్వం గొప్పతనం, నా గొప్పతనం అనేది డంకాపదంగా నేను చెప్పగలను. దీన్ని ఎవరు కూడా నో అన్నందుకు కూడా అవకాశం లేదు. ఇంచేతంటే ఈవేళ 50 ఏళ్ల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లకి ఇవాళ పట్టాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఫార్మసిటీ కాలనీలో 16 సంవత్సరాలు మ్యారేడ్ మేజర్ సమస్యని వాళ్ళు ఆనాడు పట్టాలు ఇవ్వకుండా ఉంటే అది పరిష్కారం చేసి ఇచ్చాం. అలాగే 40 ఏళ్ల క్రితం భూమిని ఎక్వైర్ చేసి రీహాబిటేషన్ చేయకపోతే కర్ణవానిపాలెం ఆ గ్రామాన్ని రీహాబిటేషన్ చేసి వాళ్ళు కోరుకున్న దగ్గర ఇచ్చి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసాం. ఇలా క్రానిక్ కేసులతో సమస్యతో పాటు డెవలప్మెంట్ కూడా బ్రహ్మాండంగా మా హయాంలో జరిగింది. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న సమస్యల్ని పరిష్కరించేశారు. కొత్తగా మీ మార్క్ అభివృద్ధిని నియోజకవర్గంలో ప్రవేశపెట్టారు. మరి ఇన్ని పనులు చేసిన నాగిరెడ్డిని ఎందుకు ఈసారి విస్మరించారు? కమ్యూనిటీ ఈక్వేషన్స్ ఇందులో పెద్ద మీరే చెప్పారు. యాదవులు ఎంతమంది ఉన్నారు, కాపులు ఎంతమంది ఉన్నారు అని మీరు చెప్పారు, రెడ్లు ఎంతమంది ఉన్నారో చెప్పారు. మరి దానికి మీరు చెప్పిన దానికి మీకే సమాధానం. కమ్యూనిటీ ఈక్వేషన్స్ మీదే నాకు టికెట్ రాలేదు. ఇంకో రకం ఇలాగ ఏలెత్తి చూపించినందుకు కూడా ఏ పార్టీకి లేదు, ఎవరికి అర్హత లేదు. అంటే మీరు చేసిన పని కంటే కూడా ఇక్కడ సామాజిక సమీకరణాలే కేవలం ఓన్లీ ద రీజన్, అదొక్కటే రీజన్. నాగిరెడ్డి గారు అంటే 2019లో లేని సామాజిక సమీకరణాలు 2024 వచ్చేప్పటికి వచ్చేసాయా? అంటే 2024లో ట్రయాంగిల్ ఫైట్, మీరు అది కూడా పరిగణలో తీసుకోవాలి. ట్రయాంగిల్ ఫైట్ ఇప్పుడు 3 పార్టీలు కలియక ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ మీద దాడి చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీ అధ్యక్షుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మరి ముందు అతను బ్రతుకుంటే చెట్టుంటే కొమ్మలేనా వస్తుంటాయి పోతుంటాయి. పార్టీ నాయకుడు అనేవాడు ముందు అతను సీఎంగా ఉంటే ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది. ఇక్కడ ఒక సీటు గురించి అతను పరిగణలోకి తీసుకోకుండా ఈ రాష్ట్రం అధికారంలో రావాలంటే కమ్యూనిటీ ఈక్వేషన్స్ మీదే ఇవాళ ప్రజలు కూడా ఓట్లు వేస్తున్నారు. అన్ని కులాలు, అన్ని క్యాస్టులు కూడా కమ్యూనిటీ మీద బేస్ అయ్యే టికెట్లు ఇస్తున్నాయి. నాగిరెడ్డి గారు, ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే, ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలన్నా సంక్షేమం, అభివృద్ధి రెండు ఉండాలి. అంటే మరి ఈ వైసీపీ ప్రభుత్వం ఓన్లీ సంక్షేమాన్ని నమ్ముకుందా, లేదంటే అభివృద్ధి కూడా చేస్తామనే నమ్మకం ఉందంటారా మీకు? సంక్షేమం ఉంది, అభివృద్ధి ఉంది. ఇంచేతంటే మీరు చూడండి, సంక్షేమం అనేది ముందు సామాన్యుడు. ఈవేళ కరోనా కష్టకాలంలో 2 ఏళ్లు మనమే చెప్పాం,
ఇంట్లో నుంచి బయటకు రావద్దు, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, శానిటైజర్ వాడండి చెప్పడం చాలా తేలిక. వాళ్ళకి లైవ్లీహుడ్ ఎలా గడుస్తుందని ఆలోచించినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం. ఎంచేత అంటే మనిషి బ్రతికితే కదా, తర్వాత మనిషి బ్రతుకుంటే తర్వాత అభివృద్ధులు ఇవన్నీ. అంచేత ఖచ్చితంగా ఈ కరోనా కష్టకాలంలో కరోనా కన్నా ఆకలి సాగులు ఎక్కువ వచ్చి ఉండేవి ఈ సంక్షేమ పథకాలు కానీ కంటిన్యూ చేయకపోతే. సంక్షేమ పథకాల వల్ల మరణాలు అనేది ఎక్కడ లేకుండా ఈ కరోనా కష్టకాలంలో ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా నిరాటంకంగా అమలు చేసినటువంటి నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీ ప్రభుత్వం. నాగిరెడ్డి గారు, మళ్ళీ నరసింహరావు గారు, ప్రధానంగా వారు చెప్పిన దాంట్లో ఒకే ఒక్క అంశం, అసలు ఈ గాజువాక ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గంగా ఏర్పడటానికి కారణమే ఇక్కడ ఉక్కు నగరం స్టీల్ ప్లాంట్ అని చెప్తూ ఉన్నారు. అటువంటి స్టీల్ ప్లాంట్ విషయంలో బీజేపీ వ్యవహరించిన వ్యవహార శైలి ఈ రోజు ఈ ఎన్నికల్లో మీకు ఏమన్నా కొంచెం ఇబ్బందికరంగా మారబోతోందా? ముందుగా ఎన్టీవీ ఆధ్వర్యంలో గెలిపేవదే కార్యక్రమం నిర్వహించి మా ప్రాంతంలో గాజువాక ప్రాంతంలో సమస్యలన్నీ కూడా మరి అందరికీ తెలిసే విధంగా కృషి చేస్తున్నందుకు ముందుగా ఎన్టీవీ యాజమాన్యానికి, మీ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ పార్టీల నాయకులు, ప్రజలు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో గతంలో వాజ్పేయి గారి ప్రభుత్వం, మా ఎన్డీఏ ప్రభుత్వం అప్పుడు 1333 కోట్లు ఇచ్చి ఆదుకున్నది మా బీజేపీ ప్రభుత్వమే. ఇప్పుడు కూడా ఏదైతే నిర్వాసితులు ఉన్నారో 8500 మంది, ఇప్పటికీ కూడా వారికి ఎటువంటి న్యాయం జరగలేదని నేను స్వయంగా మా సొంత ఖర్చులతో మా రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ మాధవ్ గారిని అందరినీ ఢిల్లీ తీసుకువెళ్లి కేంద్ర మంత్రి గారితో మాట్లాడి అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా చేస్తున్నది మేము. ఏదైతే వైసీపీ, సిపిఐ, సిపిఎం వీళ్ళంతా కూడా కేవలం ఇక్కడే రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడే మా గౌరవ ఎమ్మెల్యే గారు కరోనా సమయంలో వాళ్ళు ఇచ్చామంటున్నారు, కానీ వాళ్ళు స్టిక్కర్లు వేసుకునే ప్రభుత్వాలు వాళ్ళు ఇచ్చింది మేము. కరోనా సమయంలో టీకాలు ఉచితంగా ఇచ్చింది మేము. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు బియ్యం ఉచితంగా ఇచ్చింది మేము. ఇప్పుడు కూడా ఇస్తున్నది మేము. మరో 5 ఏళ్ల వరకు అన్న యోజన పథకం ద్వారా ఇస్తున్నది మేము. మీరు ఎలా చెప్పుకుంటారు? ఇచ్చేది మేమండి. ఇవన్నీ కూడా రాష్ట్రంలో మా ప్రభుత్వం లేకపోవడం వల్ల 80% నరసింహరావు గారు ఇందాక నుంచి వారు అనేక సమస్యలు చెప్పారు, దానికి పరిష్కార మార్గాలు మేము చూపించా ఉన్నారు. వాటిల్లో మీరు ఇచ్చింది ఏంటి? స్ట్రైట్ గా చెప్పగలరా? వాటిల్లో ఆయన చెప్పిన దాంట్లో అవన్నీ స్టేట్ ఇష్యూస్ అండి. సెంట్రల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, సెంట్రల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఎక్కువగా కార్మికులు ఉండే ఏరియా, పారిశ్రామిక ప్రాంతం, ఇక్కడ 384 కోట్లు కేటాయించి మా నియోజకవర్గంలో హాస్పిటల్ కూడా నిర్మిస్తున్నది మేమండి. 384 కోట్లు కేటాయించడం జరిగింది. దేశ ప్రధాని మోదీ గారు ఇక్కడ పన్నులు ప్రారంభం అయ్యాయి. ఇక్కడ దువ్వర్ రైల్వే స్టేషన్ కి 26 కోట్లు కేటాయించడం జరిగింది. నేషనల్ హైవేస్ అన్ని కూడా చాలా చక్కగా రూపుదిద్దాం. మరి చూస్తున్న వైసీపీ ప్రభుత్వం ఏదైతే మన లోకల్ రోడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా గతకలమయం. వాళ్ళు చేసింది ఏమీ లేదండి, శూన్యం. 80% నిధులు మేము ఇస్తున్నాం, కేవలం 20% నిధులు ఇచ్చి వాళ్ళు స్టిక్కర్లు వేసుకుంటారు. నరసింహరావు గారు, ఒక్క క్వశ్చన్, ఇదే అంశాన్ని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నిధులు ఇస్తోంది కాబట్టి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం అన్ని చేస్తోందని ఒక సామాన్య పౌరుడితో ప్రస్తావించినప్పుడు ఒకే విషయం చెప్తున్నాడు. అవునన్నా, అదే కేంద్ర ప్రభుత్వం ఈ రోజున అన్ని ఇస్తోంది. ఈ రోజు ఇక్కడ ఉన్న ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ కూడా అదే చేస్తోంది. మీరు ఓకే అంటారా? మేము ఒప్పుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ. ఇటీవలే గౌరవ జీవీఎల్ నరసింహరావు గారు ఎంపీ గారు రాజ్యసభలో క్వశ్చన్ వేశారు. మీ అందరూ కూడా మన టీవీలో కూడా ఎన్టీవీలో కూడా వచ్చిందా న్యూస్, అందరూ ప్రజలంతా తిలకించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు కూడా ఒక్క స్టెప్ కూడా ప్రైవేటీకరణ అనేది ముందుకు వెళ్ళలేదని సాక్షాత్తు కేంద్ర మంత్రి గారు తెలియజేశారు. వీళ్ళు కేవలం పబ్బం గడుపుకోవడానికి ఈ యొక్క ప్రతిపక్షాల యొక్క నాటకం అండి. అంటే ఏమీ లేకుండా భయాలు కల్పించారంటారా? 100% ఏమీ లేకుండా భయాలు కల్పించారంటారా? సామాన్య ప్రజలకి భయాలు కల్పిస్తున్నారు. అది ఓన్లీ సిపిఐ, సిపిఎం వాళ్ళు, అది కూడా సిపిఐ, సిపిఎం వాళ్ళు మాత్రమే, మిగతా వాళ్ళు ఎవరు? సాక్షాత్తు కేంద్ర మంత్రులు కామెంట్ చేశారండి. ఇది అయిపోయిన అంశం, దాని గురించి ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదని గతంలో కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. అది 2 ఏళ్ల క్రితం మీరు చెప్పింది. అది వాళ్ళు ఊహాత్మకంగా ఏదైతే జీవీఎంసీ ఎన్నికలు రేపు ఉన్నాయనగా ఈ రోజు పార్లమెంట్ లో క్వశ్చన్ చేశారు. అది ఒక స్టీల్ ప్లాంట్ గురించి చెప్పింది కాదు, అది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇష్యూస్ కోసం చెప్పింది. రైట్. సత్యనారాయణ గారు జనసేన పార్టీకి సంబంధించి క్వశ్చన్ వేయదలుచుకుంటే, అంటే దయచేసి అందరికీ ఒక విజ్ఞప్తి, దయచేసి కూర్చుంటే అన్ని సమస్యల గురించి మాట్లాడే అవకాశం రన్నింగ్ కామెంటరీ కూర్చోవాలి. దాని గురించి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు దానికి చెప్పండి. కూర్చోవాలి, దయచేసి కూర్చోవాలి. మీకు మాట్లాడే అవకాశం కూర్చోవాలి దయచేసి, బాగుపడదు. ప్లీజ్. మీకు మాట్లాడే అవకాశం ఇస్తాం.
సత్యనారాయణ గారు మాట్లాడివ్వండి. మీరు చెప్పండి. మీరు ఆశపడకండి, జరగదు అది. వాళ్ళని అది ప్రైవేటీకరణ జరగదు. మీరు అన్న- నాగిరెడ్డి గారు, ఒకసారి మీరు పాపం please ఆశపడుతున్నారు. request చేయండి, దయచేసి. మీ పబ్బం సోదరులకి సోదరిమణులకి నా మనవి, సోదరులకి నాగిరెడ్డి గారు సోదరిమణులకి నా మనవి, వివిధ పార్టీ నాయకులకి కూడా నా మనవి, ఇక్కడ హాజరైనటువంటి వాళ్ళందరికీ కూడా నా మనవి, మీరు నిశ్శబ్దంగా ఉంటే ఎవరు తప్పు మాట్లాడుతున్నారు, ఎవరు ఒప్పు మాట్లాడుతున్నారు, ఈ దేశ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు, ఈ జిల్లా ప్రజలు, ఈ నియోజకవర్గ ప్రజలు కూడా అర్థం సోదరా, చేస్తారు. మీరు పరిరక్షణ పోరాట ఎవరు కమిటీ నుంచి ఎవరు వచ్చారు. తప్పు మీ చేత కూడా మాట్లాడితే మాట్లాడిస్తాం. దయచేసి ప్రజలు కూర్చోండి. సరిగా బుద్ధి మరి- చెప్తారు. రైట్, అంచేత కూర్చోండి. ఓపికగా వినండి. ఓకే, వాళ్ళు నాగిరెడ్డి. మాట్లాడింది దానికి కౌంటర్ ఇవ్వడానికి మీ దగ్గర మైక్ వస్తుంది, దానికి కౌంటర్ ఇవ్వండి. రైట్, సత్యనారాయణ గారు ప్లీజ్ దయచేసి వారు చెప్పేది విన్న తర్వాత మీ దగ్గరకు వస్తాం, మీరు మాట్లాడండి. మీకు మైక్ సత్యనారాయణ ఇస్తాము. గారు, మీకు గాజువాక మైక్ ఇస్తాము. నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీని మాట్లాడించాలంటే మొట్టమొదట క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ సమస్యలు, మీరు చేసిన పోరాటాలు, జరిగిన అభివృద్ధి ఇవన్నీ పక్కన పెడితే ఒక సామాన్యుడికి వచ్చే డౌట్ ఏంటంటే, అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు పోటీ చేయట్లేదు గాజువాకలో, మళ్ళీ ఇక్కడే గెలిచి నిరూపించుకోవచ్చు కదా అనేది ఏం సమాధానం చెప్తారు? ఇది పార్టీ సమిష్టిగా తీసుకున్న నిర్ణయం అండి. కొన్ని నిర్ణయాలు ఎలాగుంటాయంటే, అధ్యక్షులు ఇక్కడ పోటీ చేయాలా, భీమవరంలో పోటీ చేయాలా, ఇక్కడ పోటీ చేస్తే భీమవరంలో గొడవ వస్తుంది, భీమవరంలో పోటీ చేస్తే ఇక్కడ కూడా వస్తుంది. ప్రతి దగ్గర పోటీ చేయమన్నారు కాబట్టి ఈ రెండు పక్కన పెట్టి మూడో ప్యాస్కి వెళ్ళడానికి ఆయన నిర్ణయించుకోవడం అండి. Right. ఒకటేంటంటే, అధ్యక్షులుగా ఉన్నప్పుడు రాష్ట్రం అంతా వాళ్ళదేనండి, కాబట్టి ఒక ప్రాంతం అని కాదు. రైట్, ఇక ఈ ప్రాంత సమస్యల గురించి మనం ప్రస్తావిస్తే కనుక ఇందాక నాగిరెడ్డి గారు చెప్పినట్టు నిజంగా ఇక్కడున్న సమస్యలు, పరిశ్రమలకు సంబంధించి వలస జీవులు చాలా మంది ఉన్నారు, తర్వాత భూ పోరాట సమస్యలకు సంబంధించి నిర్వాసితుల సమస్యలు ఉన్నాయి, మత్స్యకారుల సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ వీటిని తీర్చలేని సమస్యల్ని ఈ రోజు మేము వచ్చేసాం, తీర్చేసాం, 40 సంవత్సరాల నుంచి ఉన్న సమస్యలు కూడా పరిష్కారం అయిపోయాయని చెప్తున్నారు. ఇది వాస్తవమేనా? ఇందాక చెప్పడం మర్చిపోయానండి, ఎన్టీవీ యాజమాన్యానికి ఇటువంటి వేదిక ఏర్పాటు చేసినందుకు మీకు కృతజ్ఞతలు. అలాగే వచ్చిన సోదరి మందరికి కూడా ఫార్మాలిటీస్ అక్కర్లేదండి. మనస్పూర్వక నమస్కారాలు. ఎందుకంటే వాళ్ళు ఇంత సమయం తీసుకొని అక్కడికి వచ్చినందుకు. Right. అలాగే ప్రతి ఒక్కరు చెప్పింది విని వాళ్ళు కూడా ఏం చెప్పాలనుకున్నారో చెప్తే ప్రజల దగ్గరికి సమస్య వెళ్తుంది. ఎందుకంటే సమస్య వాళ్ళ దగ్గర కూడా పరిష్కారం వెళ్దాం, చెప్పిద్దాం. Right, దయచేసి thank మీరు you. మాట్లాడండి. సార్, నేను ఈ ప్రాంతంలో పుట్టినవాడిని. నాకు యాక్చువల్గా ఏంటంటే, మా ముత్తాతలది దువ్వాడ గ్రామం, బొలిశెట్టి అప్పలస్వామి నాయుడు గారు దువ్వాడలో ఉన్నారు. అక్కడి నుంచి నేను వలస పోయి విశాఖపట్నంలో ఉద్యోగాలు చేసుకోవడం వల్ల మేము విశాఖపట్నంలో స్థిరపడడం జరిగింది. స్టీల్ ప్లాంట్లో 14 ఎకరాలు మా భూమి కూడా కోల్పోవడం జరిగింది. అదంటే మా ఆధీనంలోనే ఉంది, అది వేరే సంగతి. బట్ ముందు తీసుకొని మళ్ళీ వెనక్కి ఇస్తున్నారు, అది చేస్తున్నారు. అయితే విశాఖపట్నం అనేది ఎన్నికలు అంటే స్వాతంత్రం రాకముందు ఇది ఒక మంచి మత్స్యకార ప్రాంతం అండి. మంచి యాదవులు ఎక్కువగా నివసించే ప్రాంతం. కొంత ఏరియాలో కొంత నేవీ ఉంది, పోర్ట్ ఉంది, కాబట్టి ఆ ఏరియాలో ఉండేది తప్ప ఇండస్ట్రియలైజేషన్ లేదు. ఇండస్ట్రియలైజేషన్ మొట్టమొదటి స్టార్ట్ అవడం షిప్ యార్డ్తో స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇక్కడ గాజువాక ఇండస్ట్రియల్ ప్రాంతంగా డెవలప్ అయింది. దీనివల్ల వచ్చిన మొట్టమొదటి నష్టపోయిన జాతులు ఇద్దరండి. మొట్టమొదటి నష్టపోయింది మత్స్యకారులు. విశాఖపట్నం అభివృద్ధి అవడం వల్ల ఎవరు నష్టపోయారంటే, మొట్టమొదటి నష్టపోయింది మత్స్యకారులు, తర్వాత నష్టపోయింది ఎక్కువ మంది యాదవులు. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా ఉపాధి ఉండేది, మత్స్యకారులకి ఉపాధి ఉండేది. మంచి చక్కటైన వాతావరణంలో వాళ్ళు వాళ్ళ చేపలు పట్టుకుంటూ జీవనాన్ని ప్రశాంతంగా గడుపుకునేవారు. అటువంటిది మత్స్యకారులకు సడన్ గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎప్పుడైతే వచ్చిందో కొన్ని భూముల సేకరణ, అలాగే గంగవరం పోర్టుతో మత్స్యకారుల్ని రోడ్డును పడేశారు. అలాగే కాలుష్యం వల్ల చాలా వరకు నీరు పాడై మత్స్యకారుల తాలూకా జీవనోపాధి దెబ్బతిన్నది. ఈ రోజు వరకు మత్స్యకారులకు న్యాయం చేయలేదండి. ఎవరెన్ని చెప్పినా కూడా డిస్ప్లేస్డ్ అయిన మత్స్యకారులకు కానీ, నిర్వాసితులైన ఉక్కు కర్మాగారం వల్ల నిర్వాసితులైన భూ నిర్వాసితులకు కానీ న్యాయం జరగల. అయితే మా కార్మిక సోదరులు చాలా మంది ప్రైవేటైజేషన్ చేయొద్దన్నారు. దానికి జనసేన కట్టుబడి ఉంది. మొట్టమొదటి ప్రైవేటైజేషన్ అనగానే ఎవరు ఉద్యమం చేయకముందు, ఇప్పుడు ఉద్యమం 1200 రోజులు దాదాపు చేస్తున్నారు. ఉద్యమం స్టార్ట్ చేయకముందే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి, మీరు ప్రైవేటైజేషన్ అనేది ఏంటంటే ఇట్స్ నేషనల్ పాలసీ. అంటే ఇక్కడ ఆశ్చర్యకరం లేకపోతే సంభ్రమాశ్చర్యాలు గురి చేసే అంశం ఏంటంటే, కూటమిలో ఉన్న పొత్తు పెట్టుకున్న పార్టీ చెప్తోంది భయాలను కల్పించారని, ప్రైవేటీకరణ అంశాననే భయాన్ని కల్పించారు ఇక్కడ ప్రజలకని చెప్తున్నారు వాళ్ళు. చెప్పనియండి, అందు గురించి నేను చెప్పండి. నా మాట వింటే మీకు అర్థం అవుతుంది. ప్రైవేటీకరణ అన్నది పివి నరసింహారావు గారు ఇండస్ట్రియలైజేషన్ పాలసీలో తీసుకొచ్చినప్పుడు, దేశంలో ఉన్న పరిశ్రమలన్నింటినీ ప్రైవేటైజ్ చేస్తానంటే ఒక్క సిపిఎం తప్ప, ఒక్క కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ తప్ప సిపిఐతో సహా అందరూ కూడా దానికి ఆమోదం తెలిపారు. కాబట్టి ప్రైవేటైజేషన్కి కేంద్ర ఆమోదం జరిగింది. అన్ని పార్టీలు, ఏ పార్టీ అతీతం కాదు, ఇక్కడ జాతీయ పార్టీలు అన్ని ఆమోదం తెలిపాయి. కానీ
పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే ఇది భావోద్వేగాలతో కూడుకున్నది, 32 మంది ప్రాణాలు త్యాగం చేసిన తర్వాత తీసుకున్నది, కాబట్టి దీన్ని మామూలు డిస్ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ లో కలపొద్దు, దీన్ని సెపరేట్ చేయండి అని చెప్పడం జరిగింది. దానికి కేంద్రం సానుకూలంగా స్పందించడం జరిగింది. ఇదివరకు కూడా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఇవ్వండి అని ఎలాగైతే ఆపారో అదే పద్ధతిలో పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్ గా దీన్ని ఆపుతారుంది. దానికి కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది. మనం ఇప్పుడు కూడా అండి కేంద్రాన్ని నిందించాలనే ఉద్దేశంతో నిందించడం కాదు, అది తప్పు. మనం కావాల్సింది ఈ రోజు వరకు ఒక అఖిలపక్షం వేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక అఖిలపక్షం వేసి కేంద్రం దగ్గరికి అఖిలపక్షాన్ని తీసుకుని వెళ్ళి ఈ ప్రైవేటైజేషన్ వద్దని ఎందుకు చెప్పలేదు ముఖ్యమంత్రి చెప్పాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ వీధిలో ఒకటి ఢిల్లీలో ఒక మాట మాట్లాడడం కాదు. ఒక్క నిమిషం నాగిరెడ్డి చెప్పండి. కాబట్టి ఇప్పుడు కూడా ఏంటంటే అఖిలపక్షం వేయమని పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి సొంత ఖర్చులతో ఇక్కడికి వచ్చి పెద్ద సభ పెట్టి స్టీల్ ప్లాంట్ నాయకులందరినీ ఒక దారి మీద తీసుకొచ్చి ఒకే ఒక రిక్వెస్ట్ చేశారు, వారం రోజుల్లో ఒక అఖిలపక్షం వేయండి, మనం వెళ్ళి కేంద్రాన్ని నిలదీద్దాం, మీతో పాటు నేను వస్తానంటే అప్పుడు వైసీపీ నాయకులందరూ చెప్పిన మాట ఏంటంటే మోడీతో ఫోటో తీయించుకోవడానికి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఉబలాటపడుతున్నారు. ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడకూడదండి. ఎందుకంటే ఇప్పుడు కూడా ప్రజల విషయంకి వచ్చేసరికి, ప్లాంట్ విషయంకి వచ్చేసరికి చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి లోపించింది. ఎందుకంటే వీధుల్లో పోరాటాలు చేయడం, అక్కడ ఉన్న వాళ్ళకి రెడ్ కార్పెట్ పరచడం, ఈ బ్యాక్ డోర్ నుంచి ఎంట్రీ ఓపెన్ చేసి భూముల అమ్మకానికి తెరతీసింది జగన్మోహన్ రెడ్డి. ఎస్ చూసాం కాబట్టి చెప్తున్నాం. ఎస్ చూసాం. వద్దు, నోరేసుకుని పడిపోద్దమ్మా. నీ దగ్గరకు వచ్చిన సమాధానం చెప్పడానికి నాగిరెడ్డి గారు ఉన్నారు వేదిక పైన. దయచేసి మీద తప్పు వాయిస్ మీద తప్పు. మీకు మైక్ ఇస్తాం. రైట్, మీకు మైక్ వచ్చినప్పుడు మాట్లాడండి దయచేసి. దానికి సమాధానం చెప్పడానికి నాగిరెడ్డి గారు వేదిక పైన ఉన్నారు, వారు చెప్తారు. సమాధానం చెప్పేదాకా మీరు సమయం పాటించాలి. దయచేసి కూర్చోండి ప్లీజ్. ఒక్కటే నోరేసుకుని పడిపోవడం కాదండి అమ్మా, నోరేసుకుని పడిపోవడం కాదు. మీకు మైక్ ఇస్తాం, మైక్ ఇచ్చినప్పుడు మాట్లాడు. సత్యాన్ గారు ఒక్క నిమిషం. సత్యాన్ గారు ఒక నిమిషం. జగ్గునాయుడు గారు, అధికార పార్టీ ఏమో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకించాం, మేము పోరాడామని చెప్తున్నారు. బీజేపీ ఏమో ఆ ఉద్దేశమే లేదు, ప్రైవేటీకరణ ఉద్దేశమే లేదంటోంది. అసలు వామపక్ష పార్టీలుగా మీరు చేసిన పోరాటం ఏంటి ఇక్కడ గాజువాకలో ఈ సమస్యలపై? ఎన్టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి, ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నటువంటి ప్రధానికానికి, ఎన్టీవీ ప్రేక్షకులకి సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీ తరఫున ముందుగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. విశాఖ ఉక్కు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పడింది కాదు. 32 మంది ప్రాణత్యాగం చేశారు. 64 గ్రామాల ప్రజలు 24,000 ఎకరాల భూముల్ని త్యాగం చేశారు. 65 మంది కమ్యూనిస్టు స్వతంత్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పదవులు రాజీనామా చేశారు. ప్రజలు లాఠీ దెబ్బలు తిన్నారు, చిత్రంగా సమర్పించారు. అశేష త్యాగాలతో ఏర్పడిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇది. అందరూ ఇప్పుడు నా ముందు మాట్లాడినటువంటి ప్రజలంతా స్టీల్ ప్లాంట్ అభివృద్ధి వల్ల, స్టీల్ ప్లాంట్ ఏర్పాటు వల్ల విశాఖ జిల్లాతో పాటు గాజువాక అభివృద్ధి అని చెప్తున్నారు. వాస్తవం అది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతోనే గాజువాక తన ముఖచిత్రమే మారిపోయింది. రాష్ట్రంలో అత్యంత తలసలాదాయి కలిగినటువంటి మండలం ఏదైనా గాజువాక మండలం, గాజువాక ప్రాంతం. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి ఉపాధి లభిస్తా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇతర తరగతులకి రిజర్వేషన్ కల్పించబడతా ఉన్నాయి. అలాగే బంగారు బాతు లాంటి స్టీల్ ప్లాంట్ ఇది. అలాగే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఆనాడు ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి 54,000 కోట్ల రూపాయలు డివిడెంట్లు పన్నుల రూపంలో చెల్లించినటువంటి బంగారు బాతు వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం స్ట్రాటజిక్ సేల్ పేరు మీద 100% అమ్మకానికి పెట్టింది. ఇది ప్రజాద్రోహం, ప్రజా వ్యతిరేక నిర్ణయం చెప్పని వామపక్ష పార్టీలు పోట్లాడుతూ ఉన్నాయి, వ్యతిరేకిస్తా ఉన్నాయి. నరసింహరావు గారు మీరు చెప్తారు కానీ మాట్లాడుతారు. చెప్తాం మీకు ఏది వాస్తవం ఏది వాస్తవం కాదు ప్రజలు నిర్ణయిస్తారు. నరసింహరావు గారు ప్లీజ్. నరసింహరావు గారు మీరు చెప్పినప్పుడు నరసింహరావు గారు ఒక్క మాట దయచేసి ప్లీజ్. నరసింహరావు గారు ఇందాక మీరు చెప్పారు ప్రైవేటీకరణనే ఒక భయాన్ని కల్పించారని, అప్పుడు వారు నిశ్శబ్దంగా ఉన్నారు కదా? వారు నిశ్శబ్దంగా ఉన్నారు, దయచేసి వారిని చెప్పనివ్వండి. చెప్పిన తర్వాత మీ దగ్గరకు వస్తారు ప్లీజ్. నాయుడు గారు సేల్ పేరు మీద 100% అమ్మకాన్ని పెట్టింది సిపిఎం పార్టీ. ఈ రోజు ఉక్కు పరిరక్షణ కమిటీతో పోరాడుతున్న ఆందోళన ఏంటంటే స్టీల్ ప్లాంట్ అమ్మకం అయితే విశాఖపట్నం, విశాఖ జిల్లాతో పాటు గాజువాక అభివృద్ధి పూర్తిగా కుట్టుపడుతుంది. ఏది అభివృద్ధి చేశామని చెప్తున్నారో ఆ అభివృద్ధి అంతా వెనకపోతుంది. నిర్వాసితులు ఎవరైతే ఉద్యోగస్తులు రాస్తున్నారో నిర్వాసిత ఉపాధి పోయే ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కంటే చేయడానికి వీల్లేదు, ప్రభుత్వంగా ఉండాలని చెప్పని మేము పోట్లాడుతున్నాం. బీజేపీ నాయకులు చెప్తున్నారు, ఎంపీలు చెప్తున్నారు ప్రైవేట్ ప్రక్రియ అయిపోయిందని చెప్పని.
నిర్ణయం ఎక్కడ చేశారండి? పార్లమెంట్ నిర్ణయం చేశారు, కేంద్ర మంత్రి నిర్ణయం చేస్తుంది. మేము అడుగుతున్నామంటే నిజంగా మీరు చిత్తశుద్ధి ఉండాలనుకుంటే మంత్రులకు నిర్ణయం చేయండి, పార్లమెంట్ నిర్ణయం చేయండి, స్టాటిక్ సేల్ ఆపేస్తున్నామని చెప్పని. ఆవిడ ఒకటే కాదండి, ఆవిడ ఒకటే స్టీల్ ప్లాంట్ ఈ రోజు కిల్ చేస్తున్నారు, స్టీల్ ప్లాంట్ చంపేస్తున్నారు, స్టీల్ ప్లాంట్ చంపేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కి ఈ రోజు సొంత నాయుడు గారు ఒక్క నిమిషం గ్యాప్ ఇవ్వండి. నరసింహరావు గారు ఏంటి మీరేం చెప్పదలుచుకున్నారు? దయచేసి ఆయన దేశవ్యాప్తంగా ఒక్క ఉన్నటువంటి నిమిషం బూచిగా చూపిస్తున్నారండి. ఇది ఎప్పుడో 2 ఏళ్ల క్రితం దాన్ని చెప్తున్నారు. 2 నెలల క్రితం రీసెంట్ గా ఇదే పార్లమెంట్ లో గౌరవ ఎంపీ గారు జీవీఎల్ నరసింహరావు గారు అడిగిన ప్రశ్నకి కేంద్ర మంత్రి గారు లిఖితపూర్వకంగా ఇచ్చారు. చెప్పండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయడానికి ఒక్క స్టెప్ కూడా ముందుకు వేయలేదు. ప్రైవేటీకరణ చాలా క్లియర్ గా ఇచ్చారు. అది అందరికీ తెలిసిన నిజం. వీళ్ళు కావాలని రాజకీయం చేస్తున్నారు. సరే, ముందుకు వేయలేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. భవిష్యత్తులో వేయబోమని చెప్పారా అనేది వారి ప్రశ్న. భవిష్యత్తులో కూడా వేయబోమని చాలా క్లియర్ గా చెప్పారండి. దాని అర్థం ఏంటండి? దాని అర్థం ఏంటి? వేయలేదు ఇంతవరకు, దాని మీద ఒక స్టెప్ కూడా ముందుకు వేయలేదంటే భవిష్యత్తులో కూడా వేయమని కదా. నాగిరెడ్డి గారు ఇక్కడ వారు చెప్పేది ఒకటే, అఖిల పక్షాన్ని అసలు ఎందుకు తీసుకెళ్లేదు అంటున్నారు. నరసింహరావు గారు మాట్లాడింది అతని ఆత్మకి అతనికి తెలుసది అబద్ధమని. పార్లమెంట్ లో ఏమన్నారండి? పార్లమెంట్ సాక్షిగా జరిగింది కదా ఇది. విజయసాయి రెడ్డి గారు కదా అడిగారు, అది కూడా మీకు తెలియదు. విజయసాయి రెడ్డి గారు అడిగారు అది పార్లమెంట్ లో, అది కూడా మీకు తెలియదు. నిజంగా గానీ మీరు ఆశపడుతున్నారు. బీజేపీ ప్రభుత్వం కేబినెట్ లో నిర్ణయం తీసుకుని వెంటనే ఈవేళ 1100 రోజులు బట్టి అఖిల పక్షాలు అన్ని రాజకీయ పార్టీలు ఆ తీసుకున్న నిర్ణయాన్ని మీరు విత్డ్రా చేసుకోండి అని చెప్తున్నారు. రైతుల ఉద్యమంలో మీరు బ్యాక్ స్టాప్ వేసి విత్డ్రా అయ్యారు. స్టీల్ ప్లాంట్ విషయంలో మీరు తీసుకోవట్లేదని ఎందుకు విత్డ్రా అవ్వలేకపోతున్నారు? మీరు మాయ పెడుతున్నారు ప్రజలు. అంచేత మీ మాయ పెడితే ప్రజలు ఎవరు నమ్మే స్థితిలో లేరు. ఇవన్నీ అబద్ధాలు. రెండోది, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి ఎందుకు తీసుకెళ్లలేదని చెప్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి కూడా మా నాయకులు మోడీ గారికి ఎన్ని పర్యాయాలు లెటర్లు రాశారు, అసెంబ్లీలో తీర్మానం చేశారు, అఖిల పక్ష నాయకులతో చర్చించారు. ప్రైవేట్ పరం కాకుండా గాజువాక నియోజకవర్గానికి సంబంధించి అధికార పార్టీ ఇక్కడ తరతరాలుగా ఉన్న సమస్యల్ని పరిష్కరించామని చెప్తుంటే బీజేపీ మేం సహకరించినందువల్లే ఇక్కడ సమస్యలు పరిష్కారమయ్యాయని చెప్తున్నాయి. అలాగే మేం చేసిన పోరాటాల వల్లే అని మిగతా కమ్యూనిస్టు పార్టీలు, జనసేన, టీడీపీ వంటి పార్టీలు చెప్తున్నాయి. మరి ప్రజల మనసులో ఏముంది? ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఎంతవరకు సమస్యలు తీరినాయి? వీటన్నికి సంబంధించి చర్చిద్దాం. ఈ రోజు ఎన్టీవీ గెలుపెవరిది గాజువాక నియోజకవర్గంలో మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. గత అరగంటగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. రాజకీయ నాయకులు ఇటు అధికార పక్షం నుంచి, అటు ప్రతిపక్షం నుంచి, అటు వామపక్ష పార్టీల నుంచి అందరూ కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడున్న సమస్యల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ తీరిన సమస్యలు కావచ్చు, తీరాల్సిన సమస్యలు కావచ్చు, ఇక్కడ ప్రజలు కోరుకుంటున్న వాటి గురించి మాట్లాడుతున్నారు. మరి అసలు ప్రజలు కోరుకుంటుందేంటి? ఇప్పటిదాకా నాయకులు ఇచ్చిందేంటి? ఇవ్వబోతోందేంటి? కానీ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? దానికి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. కొంతమంది ప్రజలతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సంతోష్, మా కొలీగ్ సంతోష్ ఆ వివరాలు అందిస్తారు. సంతోష్, ఓవర్ టు యు. నా పేరు డివి రమణారెడ్డి అండి. నేను స్టీల్ ప్లాంట్ బేసిక్ ఎంప్లాయీని. డెమోక్రటిక్ విశాఖ రిపబ్లిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ అని ఒక యూనియన్కి జనరల్ సెక్రటరీని కూడా. అది నా పేరు మీద నా యూనియన్ కూడా స్థాపించుకున్నాను. కొత్తగా 8 సంవత్సరాలకు పూర్తయింది. అయితే నేను నిర్వాసితునండి. మనం 1150 రోజులుగా మన స్టీల్ ప్లాంట్ వ్యతిరేకంగా మనం పోరాడుతున్నాం. అయితే ఎన్టీవీ వాళ్ళు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముందు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ తరపున, స్టీల్ ప్లాంట్ కార్మికుల తరపున, ముఖ్యంగా నిర్వాసితుల తరపున నేను మాట్లాడినండి. రోజు కూడా ఈ ఎన్టీవీలో గానీ, TV9 లో గానీ, ఇంకా రకరకాల టీవీల్లో డిబేట్లన్నీ చూస్తూ ఉంటాం. ఈ రాజకీయ నాయకులు అందరూ కూడా, ఆల్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఎవరు కాలు స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన అంశంలో ఎవరు కాలు వాళ్ళ పార్టీలు వాళ్ళ వెనకేసి రావడం తప్ప పూర్తి స్థాయిలో మా స్టీల్ ప్లాంట్ పరంగా పోరాట కమిటీ నాయకుడు నేను చెప్తున్నాను, మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు. ఎందుకు న్యాయం జరగలేదు అనేది ఆ రాజకీయ పార్టీలు ఎవరికైనా ప్రజలకి మేలు చేయాలంటే చట్టసభల్లోని మాత్రమే అది వస్తుంది. ఎందుకంటే ప్రజలకు సంబంధించిన అంశాలన్నీ మనం శాసనసభలోని, పార్లమెంట్లోనే మనం మాట్లాడి ప్రజలకి మంచి ఏది ఉందో దాన్ని తీసుకురావాలి. ఈవేళ నేను ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తే వెళ్ళిపోతాం.
64 గ్రామాలకు చెందినటువంటి 26,000 ఎకరాల ల్యాండ్ని మేము స్టీల్ ప్లాంట్కి ఇవ్వడం జరిగింది. ఆ రోజు 16,000 మందిని నిర్వాసితులుగా ప్రభుత్వం గుర్తించడం జరిగింది. అందులో భాగంగా 50% రిజర్వేషన్ ద్వారా మనం 8,000 మందికి మనం ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇంకా 8,000 మంది వరకు మన రిమైనింగ్ ఉంది. మేమందరం నిర్వాసితులు. మేమేమనుకున్నామంటే మీ 8,000 మందికి న్యాయం జరిగింది కాబట్టి మనం 20 మిలియన్ టన్ కింద ఈ కెపాసిటీ ఉంది కాబట్టి ఇప్పుడు 7 మిలియన్సే అయింది కాబట్టి ఇంకా 20 మిలియన్ మనకు ఉంది కెపాసిటీ ఉంది కాబట్టి మరి మన పూర్వీకులందరం కూడా మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి మనం ఆశతో ఎదురు చూస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ని అమ్ముతాము అని ఒక నిర్ణయం చేయడం జరిగింది. అప్పటి నుంచి మీ అంతా కూడా ఈ స్టీల్ ప్లాంట్ కోసం అనేక రకాలుగా మరి ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది, రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కార్యాచరణ ఎక్కడిదక్కడే ఆగిపోయిందని ఒక స్టేట్మెంట్ ఇచ్చాము లోక్సభలో అంటున్నారు. దానికి సంబంధించి ఏంటంటే ఎవరు సమర్థించుకోవడం కాదు, ప్రభుత్వం అనేది ప్రజలకు అనుకూలంగా చేయాలి. నేను ఒక విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తాను. వేళ గాజువాక ఇదే లంకా గ్రౌండ్ ఒకప్పుడు తోటలతోని ముళ్ళుల తప్పులతోని నిండి ఉండేది. ఈవేళ ఆ రోజుల్లో ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రాకముందు విశాఖపట్నమే ఒక మత్స్యకార ప్రాంతంగా అనువైన ప్రాంతంగా అంటే చేపల వేటకి అనువైన ప్రాంతంగా ఉండేది. అటువంటిది ఇవాళ స్టీల్ ప్లాంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని స్టీల్ సిటీగా డెవలప్ అయింది. అంటే మరి స్టీల్ ప్లాంట్ ఎంతో పని జరిగింది. తర్వాత ఆఖరిగా మనం చూసాం ఇదే ఇక్కడ గజం ఆ రోజుల్లో పెద్దలు నాగిరెడ్డి గారికి ఇలా ఎమ్మెల్యేగా కాకుండా ఆయనకి స్వతహాగా ఈ ప్రాంతం మీద పూర్తి అవగాహన వ్యక్తి కాబట్టి ఆయనకి తెలుసు ఒక గజం 2 నుంచి 3 రూపాయలు కూడా ఉండేది. ఇవాళ లక్ష రూపాయల వరకు కూడా మనం ఈ రోజు గజం అమ్మినా సరే కొనుక్కునే వాళ్ళే తప్ప అమ్మేవాడు ఎవరో లేరండి. దయచేసి ప్లీజ్ మీరు సమయాన్ని వృధా చేయదు. ప్లీజ్ మీరు ఒక సమస్యను ప్రస్తావించారు, మిగతా వాళ్ళు మిగతా సమస్యలు ప్రస్తావిస్తారు. అన్ని సమస్యలు మీరే ప్రస్తావించాలంటే అది కుదరని పని. దయచేసి సంబంధించి ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగాలి, నిర్వాసితుడికి న్యాయం జరగాలి. అది ఏదైతే ఎవరైతే మనం అంటామండి మరి నరసింహరావు గారు బాధపడితే నేను చెప్పలేను కానీ సీలింగ్ ఎట్టినోడే సెడిపి తీయాలంటారు కాబట్టి సీలింగ్ ఎట్టిందే బీజేపీ ప్రభుత్వం కాబట్టి దాన్ని ఉపసంహరించుకోవాల్సిన బాధ్యత కూడా ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం నేను తెలియజేస్తానండి. సంతోష్. పార్లమెంట్ సాక్షిగా తెలియజేస్తే నా పేరు ఎం రాంబాబు, సిపిఎం పార్టీ నేరుగా సమస్యలు గాజువాక జోన్ కార్యదర్శి. టీడీపీ అధికారంలో ఉంది, పరిపాలన చేసింది. వైసీపీ పరిపాలన చేసింది. గాజువాకలో 3,20,000 జనాభా 6 లక్షల మంది ఉన్నారు. అలాంటి గాజువాకనే ఈ రోజు ప్రజల సమస్యల వలన ఉన్నారు. ముఖ్యంగా గంగవారి పోర్టు పొల్యూషన్ వల్ల గాజువాక ప్రాంత వాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరు కూడా మేడమే గాని అలాగే వాళ్ళు బయట కూడా ఉండలేని పరిస్థితి ఉంది. ఈ రోజు గాజువాక అంతా బొగ్గుమయం అయిపోయింది. అదానికి గంగవారి పోర్టు అమ్మడం వల్ల ఈ రోజు అదానికి లక్షల కోట్లు వస్తున్నాయి. గాజువాక ప్రజలకు ఊపిరితిత్తు సమస్యలు అనేక వ్యాధులతో ఈ రోజు గురవుతుంది. దానికోసం వైసీపీ నాయకులు మాట్లాడతలేదు, అలాగే టీడీపీ నాయకులు మాట్లాడతారు. అలాగే గాజువాకలో చెప్పండి, గాజువాకలో డంపింగ్ యార్డ్ సమస్య ఉంది. అలాగే మన నాగిరెడ్డి గారు చెప్పారు గాజువాక ఇనాం భూమి సమస్య పరిష్కారం చేశారని. అది ఎంతవరకు అయింది? కొంతమందికే ఇచ్చారు కానీ మొత్తం ఇనాం భూమి సమస్య పరిష్కారం కాలేదు. అలాగే ఈ రోజు వర్షాలు వస్తే గాజువాక ప్రాంతం ముంపు గురవుతుంది. దానికోసం కూడా ఎవరో పట్టించుకుంటారు. గాజువాక తలసరాదని మొదటి స్థానంలో ఉందంటున్నారు కానీ అభివృద్ధి ఎక్కడ ఉంది? గాజువాక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలకి పరిష్కార మార్గం చూపించాలని మంచి విషయాలు ప్రస్తావించారు. దయచేసి అందరూ కూడా అలా ప్రస్తావించండి. మీ దగ్గర మైక్ వస్తుంది. రైట్, మీరు కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ గా మీరేం చెప్తారంటే స్టీల్ ప్లాంట్ గురించి ఇప్పుడు ప్రైవేట్ పరం చేస్తామంటున్నారు, వీళ్ళు పోరాటం చేస్తామంటున్నారు. కాంగ్రెస్ పార్టీగా మీరేం చెప్తారు? ఈరోజు ఎందుకంటే ఎన్టీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మా గాజువాక ప్రాంతాన్ని ఈ యొక్క గెలుపు ఎవరిదని ఫస్ట్ కార్యక్రమాన్ని ఎంచుకోవడానికి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు స్టేజ్ మీద ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా స్టీల్ ప్లాంట్ గురించి కానీ గాజువాక అభివృద్ధి గురించి కానీ మాట్లాడడం అర్హులు కాదు. ఎందుకంటే గాజువాకని అభివృద్ధి చేసింది, స్టీల్ ప్లాంట్ తెచ్చింది, అలాగే పరిశ్రమలు తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీని సందర్భంగా తెలియజేస్తాము. ఎందుకంటే వీళ్ళెన్ని ఎన్డీఏ గవర్నమెంట్ కానీ అలాగే వైసీపీ ప్రభుత్వం కానీ ఎన్ని డ్రామాలు ఆడినా సరైన ఎందుకంటే ఎమ్మెల్యే గారు కానీ నరసింహరావు గారు కానీ మాట్లాడారు ఇప్పుడు, కానీ వాళ్ళకి ప్రజలకు కానీ మా స్టీల్ ప్లాంట్ కార్మికులకు కానీ సరైన హామీ ఇవ్వకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎందుకంటే వాళ్ళ పార్టీని నిలబెట్టుకోవడానికి మాట్లాడడం తప్ప వీళ్ళు సరైన మార్గాలు వీళ్ళు మాత్రం చూపించట్లేదు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో క్లియర్ గా హామీ ఇచ్చి ఉన్నారు.
స్టీల్ ప్లాంట్ మేము ఇచ్చాం. అదే కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపించిన ప్రజా సంపదని ఎట్టి పరిస్థితుల్లో కూడా కాపాడుతాం. గాజువాక మున్సిపాలిటీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ అభివృద్ధి చెందాలంటే గాజువాక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ దేశంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉండాలి. కాబట్టి ఈ రోజు ప్రజలందరూ కూడా నేను ఈ సందర్భంగా ఒకటే కోరుతా ఉన్నా, ఎవరైతే అభివృద్ధి చేస్తారో ఆ అభివృద్ధి చేసే వాళ్ళని మీరు అందరూ ఎక్కించండి. ఇంకో విషయం సార్, మీరు ప్రజా సమస్యలు ప్రస్తావించమన్నారు. లోకల్ గా పొల్యూషన్, ఎందుకంటే గంగవరం పోర్టు వల్ల అనేక మంది రోగాలకి అనేక మంది ప్రజలు కూడా క్యాన్సర్లు వచ్చి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే ఈ రోజు అనేక మంది ఇటు ఫార్మాసిటీ గాజువాక పొల్యూషన్ కోరలో ఉంది. ఇటు సైడ్ చూస్తే పొల్యూషన్, ఇటు సైడ్ చూస్తే గంగవరం పోర్టు. ఈ పోర్టు పొల్యూషన్ ఇవన్నిటి కూడా మీరు ప్రత్యేకంగా చూడండి. ఇప్పుడు వెళ్ళండి మీరు కావాలంటే పోర్ట్ రోడ్ ఎలాగుందో. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి ఒకప్పుడు గాజువాక ప్రాంతం ఒక సుందరమైన నగరంగా ఉండేది, ఈ రోజు పొల్యూషన్ నగరంగా ఎన్నాళ్ళ క్రితం ఉండేది సుందరంగా? ఎన్నాళ్ళు 10 ఏళ్ళు గంగవరం పోర్టు రాకముందు, అలాగే ఫార్మాసిటీ రాకముందు. కాకపోతే మేము పరిశ్రమలు రావడానికి కానీ పోర్టులు పెట్టడానికి కానీ ఫార్మాసిటీ రావడానికి వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ పార్టీ పాలించింది. కాంగ్రెస్ పార్టీ పాలించినప్పుడు ఈ రోజు మున్సిపాలిటీ ఇచ్చింది. గాజువాక ప్రాంతం అభివృద్ధి చేసిందంటే కాంగ్రెస్ పార్టీ. రేపొద్దున దేశం గానీ ప్రాంతం గానీ అభివృద్ధి చెందాలంటే ఉత్తరాంధ్ర జీవనాడి విశాఖ ఉక్కు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లేకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధి లేదు, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అంతకన్నా లేదు. వేదిక మీద ఉన్న రాజకీయ నాయకులు గాని, ఇక్కడ మాట్లాడే మా మిత్రులు గాని విషయాన్ని పక్కదోవ పట్టించకుండా చూసినట్టయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధి ఏంటని మనం చూస్తా ఉన్నాం. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పెద్దలు చెబుతా ఉన్నారు, భయపెట్టి బతుకుతా ఉన్నారు. అమ్మేస్తామని చెప్పేసి కేంద్ర కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ 2021 జనవరి 27వ తారీఖు నిర్ణయం చేసింది. ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటూ ఈ రోజు వరకు ఒక ప్రకటన చేయలేదు. పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగితే ఉపయోగం ఏముంది? ప్రశ్నలు అడిగే క్వశ్చన్లకి ఆన్సర్లు మేము చెప్పగలం. ఇక్కడి నుంచి పార్లమెంట్ అక్కర్లేదు దానికి. అమ్ముతానని చెప్పి పార్లమెంట్ లో నిర్ణయం చేసిన బీజేపీ అమ్మట్లని చెప్పి పార్లమెంట్ లో నిర్ణయం చేసిందా? చేయలేదు. 1150 రోజుల పాటు కమిటీని పోరాటం చేస్తా ఉన్నాం. దేనికోసం అంటే ఈ ప్రాంత అభివృద్ధి కోసం. ఈ ప్రాంత అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా విశాఖ ఉక్కు ఇప్పుడు కనీసం రా మెటీరియల్ కూడా ఇవ్వకుండా అడ్డుకుంటా ఉన్నారు. విజయనగరం జిల్లాలో ఉన్న గర్భం మైన్స్ ని రెన్యువల్ చేయమని చెప్పేసి 200 మంది పోయి విజయనగరం కలెక్టరేట్ లో ధర్నా చేశాం. ఇది మా దిక్కుమాల పరిస్థితి. రైల్వే రేకులు ఏమని అడుగుతా ఉన్నాం, రేకులు లేవు. కోల్ ఏమని అడుగుతున్నాం, కోల్ లేదు. ప్రభుత్వం దగ్గర ఎన్ఎండిసి ఐరన్ ఓర్ ఏమన్నా, ఐరన్ ఓర్ లేదు. ఇవి ఇస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 50,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ తీసుకొస్తా ఉంది. 50,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ తీసుకొస్తే 9,000 కోట్ల రూపాయలు పన్నులు కడుతుంది ఈ ప్రభుత్వానికి. పన్నులు వచ్చే కంపెనీని అమ్మేస్తా ఉంది, చంపేస్తానంటా ఉంది. కాబట్టి 1,00,000 మందికి డైరెక్ట్ గా ఉపాధి ఇచ్చే కంపెనీని చంపొద్దని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, అమ్మొద్దని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఈ రాజకీయ పార్టీలు దానికి అనుగుణంగా ఓటేస్తే రేపు అల్లకల్లోలం అయిపోతుంది విశాఖపట్నం. సమస్యలను ప్రస్తావించారు. మీ సమస్య ఏంటండి చెప్పండి. నేను గంగవరం అండి మా ఊరు. ప్లీజ్ దయచేసి కూర్చోవాలి. దయచేసి కూర్చోవాలి. ఇది మీ ప్రాంత సమస్యల గురించి ఏర్పాటు చేసిన దయచేసి కూర్చోవాలి ప్లీజ్. నాది గంగవరం, నా పేరు ఉమ్ముడప్పారావు. గంగవరం 2 సార్లు రీహాబిలిటేషన్ అయ్యేటటువంటి ఊరు. గంగవరంలో జాలారిపల్లిపాలెం, చిన్నపల్లిపాలెం, పెద్దపల్లిపాలెం 4 గ్రామాలు ఉన్నాయి సార్. ఈ గ్రామాలు ఫస్ట్ టైం నిర్వాసితులను చేసింది విశాఖ స్టీల్ ప్లాంట్ కారణంగా చేశారు. సెకండ్ గంగవరం పోర్టు వచ్చిన సందర్భంలో చేశారు నిర్వాసితుల్ని. కానీ సోదరా దయచేసి మీలో మీరు వాదించుకోవాలి. స్టీల్ ప్లాంట్ వచ్చినప్పుడు మా గంగవరం 4 గ్రామాలకు సంబంధించి 1600 చిల్లర ఆర్ కార్డులు ఇచ్చారు. వారిలో ఈ 40 ఏళ్లు స్టీల్ ప్లాంట్ వచ్చి 40 ఏళ్లు గడిచిపోయిన క్రమంలో కేవలం 500 మందికి ఉద్యోగాలు వచ్చాయి. 1100 మంది ఇంకా ఆర్ కార్డులు పెట్టుకుని ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు స్టీల్ ప్లాంట్ లో. తరువాత 2006లో మరోసారి నిర్వాసితులను చేశారు గంగవరం ప్రజల్ని. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక ఒప్పందం చేశారు గంగవరం ప్రజలతో. జట్టి నిర్మాణం చేస్తామని, 300 ఉద్యోగాలు ఇస్తామని, లోకదాలత కోర్టు 771 మందికి ఉద్యోగాలు ఇవ్వమని చెప్పేసి ఆర్డర్ వేసింది. ఆ విధంగా ఈ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసేసి ఆ రోజు ఉన్నటువంటి మంత్రివర్యులు కొనితెల రామకృష్ణ గారు స్టార్ హోటల్
రైట్ స్టార్ హోటల్లో ఒప్పందం చేసి ప్రభుత్వాలే కారణం. దయచేసి please. స్టార్ హోటల్ ఒప్పందం అది చేసి జరిగిందా ఈ లేదా రోజుకి చెప్పండి. స్టిల్ ఈ రోజుకి కూడా ఉద్యోగాలు ఇచ్చినంత వరకు, జట్టి కట్టినంత వరకు జీవనాభృతి నెలకు 4,500 రూపాయలు 68 జీవో ప్రకారం ఇస్తామని వారే జీవో చేశారు ఆ రోజున. కేవలం 33 నెలలు మాత్రమే వాళ్ళు జీవనాభృతి 2 కేటగిరీలుగా విడదీసి ఒకరికి 2,000 చొప్పున, ఒకరికి 3,000 చొప్పున ఇచ్చి అక్కడ మోసం చేసి 33 నెలలతో ముగించారు. ఈ రోజుకి జట్టి కట్టలేదు, కేవలం 300 ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా స్టీల్ ప్లాంట్ నిర్వాసితులుగా అయినటువంటి వాళ్ళు 1,100 మంది అక్కడ, 1,100 కుటుంబాలు అక్కడ ఉన్నాయి. అలాగే గంగవరం పోర్టు ద్వారా నిర్వాసితులు అయినటువంటి వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. ఈ ప్రభుత్వాలు ఇన్ని చెప్తున్నాయి, ఏ ప్రభుత్వం కూడా గంగవరం సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించలేదు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాం, దయచేసి ఒక్క నిమిషం. సో ప్రస్తుతం మనం రాజకీయ నాయకులు ఇక్కడ సమస్యల గురించి, తీర్చిన సమస్యల గురించి, జరగబోయే అభివృద్ధి గురించి, జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడారు. అలాగే కొన్ని జెన్యూన్ ప్రాబ్లమ్స్ గురించి ఇక్కడ ప్రజలు కూడా ప్రస్తావించడం జరిగింది. ఇక మిగతా అంశాల్లోకి వెళ్దాం. నాగిరెడ్డి గారు, ఇక్కడ తరతరాలుగా గాజువాక నియోజకవర్గంలో తరతరాలుగా ఉన్న సమస్యలతో పాటు కొన్ని సృష్టించుకున్న సమస్యలు కూడా ఉన్నాయి. విశాఖ రాజధాని ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఈ సమస్య, ఈ డౌట్ చాలా మందికి ఉంది. దయచేసి మీరు చెప్పాల్సిందిగా కోరుతున్నాం. విశాఖపట్నం రాజధాని చేయాలన్నందుకు ప్రధాన కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. ఉత్తరాంధ్ర జిల్లాలు వెనకబడిన జిల్లాలు, ఈ వెనకబడిన జిల్లాలు అభివృద్ధి చెందాలంటే పరిపాలనా రాజధాని ఇక్కడి నుంచే సాగించి ఉత్తరాంధ్ర జిల్లాల్లో అభివృద్ధి చేయాలని కాన్సెప్ట్ ఆయన తీసుకున్నారు. ఈ తీసుకున్న నిర్ణయాన్ని మరి ఏ ప్రభుత్వం కోర్టుల ద్వారా అడ్డుకుంటుందో మీకు తెలుసు, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు. కోర్టుల ద్వారా అడ్డుకుంటూ వల్ల ఈవేళ లేట్ అయింది. కోర్టులు గాని అడ్డుగాని లేకపోతే ఇక్కడి నుంచే పరిపాలన సాగిస్తానన్నారు. నెక్స్ట్ ఎలక్షన్ లో గెలిచిన తర్వాత ఇక్కడి నుంచే పరిపాలన విశాఖపట్నం జిల్లా నుంచే నేను చేస్తానని చెప్పారు. నాగిరెడ్డి గారు, రాజధానికి అనువుగా, అంటే మీరు చేయాలనుకుంటున్న రాజధానికి అనువుగా ఇక్కడ ఇంతవరకు చేసిన అభివృద్ధి ఏంటి? విశాఖ ప్రాంతంలో, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇక్కడ విశాఖపట్నం జిల్లాలో అన్ని పరిశ్రమలకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి నగరం జిల్లా విశాఖ జిల్లా. అన్ని పరిశ్రమలు. ఇవాళ పరిపాలనా రాజధాని కాదు, ఫైనాన్షియల్ రాజధాని కూడా విశాఖపట్నం జిల్లా. టూరిజం అనండి, ఇండస్ట్రీస్ అనండి, దీని గురించి అని ఈవేళ 11,50,000 కోట్లతో ఇవాళ అగ్రిమెంట్ కూడా జరిగింది. ఇవాళ గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం కూడా రానటువంటి అంబానీ నాటి వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ అగ్రిమెంట్ చేసుకున్నారు. అంబానీ, ఆదాని ఇలాగ చాలా మంది మేధావులు భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టాలని వాళ్ళు కుతూహలంగా ఉన్నారు. దానికి అనుకూలమైన వాతావరణం, మంచి వాతావరణంతో పాటు మంచి పబ్లిక్ కోఆపరేట్ చేసి ఇక్కడ పబ్లిక్ కూడా ఉన్నారు. అంచేత ఇండస్ట్రీస్ అనేది ఇమ్మీడియట్ గా ఇక్కడ దాని మీద స్టెప్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. సంక్షేమ పథకాలు అన్ని అయిపోయి ఇంకా అభివృద్ధి మీదే దృష్టి పెట్టారు. ఇండస్ట్రీసే మెయిన్ గా కాన్సెప్ట్ గా పనిచేస్తున్నారు. దాని కంటిన్యూ క్వశ్చన్, 2019లో మీరు ప్రత్యేక హోదా వస్తే ప్రతి ఒక్కటి మనం సాధించుకోవచ్చు, ప్రతి ఒక్కటి ఉద్యోగాలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, అదొస్తాయి ఇదొస్తాయి అని చెప్పారు. అంటే మాకు మెజారిటీ కల్పిస్తే కేంద్రం మెడలు వంచైనా సరే మేము ప్రత్యేక హోదా సాధిస్తామంటూ మీరు చెప్పారు. అది చెప్పే మీరు ఎన్నికల్లోకి వెళ్లారు. అంటే ప్రత్యేక హోదా కోసం మీరు ఏం చేశారు ఈ 5 ఏళ్లలో? ప్రత్యేక హోదా గురించి ఇవాళ మా మీద ఆధారపడి ఇవాళ బీజేపీ ప్రభుత్వం లేదు. వాళ్ళకి సఫిషియెంట్ మెజారిటీ వచ్చింది కనుక మా డిమాండ్ ని అసలు పట్టించుకోకుండా పార్లమెంట్ లో గాని, బయట గాని, జంతర్ మంతర్ దగ్గర గాని, రాష్ట్రంలో గాని ఉద్యమాలు చేసినటువంటి పార్టీ, అలాగే ఆమర నిరాహార దీక్షలు చేసినటువంటి పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ పార్టీ. అంచేత దాని గురించి ఏ ప్రభుత్వం చేయలేనటువంటి కృషి మా ప్రభుత్వం లోపల గాని బయట గాని రికార్డులతో అడ్డుకొని ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వాలా, మీరు ఇస్తానని మాట ఇచ్చారు, ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని బీజేపీ ప్రభుత్వానికి ఇలా మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ ప్రధానమంత్రిని చేసింది మోడీ గారిని మేమే అని చెప్తున్నటువంటి నాయకులు ఈవేళ మరి ప్రత్యేక హోదా గురించి ఎందుకు తేలేపోతున్నారో ఆ రెండు పార్టీ నాయకులు. అంటే మీకొక విధానం, వాళ్ళకొక విధానం ఉండదు కదండి. ఎవరికైనా ఒకటే. అక్కడ సీట్లు ఎక్కువ వస్తే ఎవరు ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు, ఆ పార్టీలో ఉన్నారు, పార్టీలో ప్రధానమంత్రి నరసింహరావు గారు 2 అంశాలు వారు ప్రస్తావించినవి. వెంకన్న
తిరుపతిలో ఓ Right. పక్క రైట్ లెఫ్ట్ ఉండి వాళ్ళు చేశారు. నరసింహరావు గారు, 2 అంశాలు. ఒకటి, విశాఖ రాజధానికి సంబంధించి కొన్ని కోట్ల రూపాయల ఒప్పందాలు విశాఖ రాజధాని అన్న ఒక ఐడియా వచ్చిన తర్వాత, అభివృద్ధి వికేంద్రీకరణ మంత్రాన్ని ప్రయోగించిన తర్వాత కొన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ ప్రాంతంలో రాబోతున్నాయనేది ఒక పాయింట్. రెండోది, ప్రత్యేక హోదాకి సంబంధించి ఈ రోజు బీజేపీ పట్టించుకోలేదు. మేము మెడల ఉంచి తీసుకొస్తా అన్నాం, కానీ ఆ స్టేజ్ లో ఇంకా ఎక్కువ స్థాయిలో బీజేపీ ఉంది కాబట్టి మేమేం చేయలేకపోయాం, బీజేపీ కూడా పట్టించుకోలేదనేది వారి వాదన. మీరేమంటారు? మన విశాఖ జిల్లాని స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తున్నది ఎవరండి? విశాఖ సిటీని స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తున్నది మేము. చెప్తారు. మీరు ప్రత్యేక హోదా సంజీవన అని అడిగింది వాళ్ళని అడగండి. ప్రత్యేక హోదా మీరు అడగలేదు. 151 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఇచ్చిన వాళ్ళని అడిగారా? ప్రత్యేక హోదా మీరు అడిగారా? ప్రత్యేక హోదా నుంచి ఎక్కడ ప్రశ్న లేదండి. వాళ్ళకి ప్రత్యేక ప్యాకేజీ కావాలన్నారు. ప్రత్యేక హోదా కంటే ఎక్కువ నిధులు ఇచ్చింది మా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. ఇందాక పెద్దలు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ గురించి చెప్పారు. 2 వారాల క్రితమే కేంద్ర నరసింహరావు గారు ఇక్కడ ప్రత్యేక మా రాష్ట్ర చాలా క్లియర్ గా చెప్పారు. పురంధరేశ్వరి గారు ఏం చెప్పారంటే 2 వారాల క్రితం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి సమక్షంలో తెలియజేయడం జరిగింది. ఇంకా దాన్ని అభివృద్ధి చేస్తాం, ఎంప్లాయీస్ ఇంకా ఇంక్రిమెంట్. నరసింహరావు గారు, మీకు స్ట్రైట్ క్వశ్చన్. ఈ రోజున ఒక నిమిషం ఈ రోజున ప్రత్యేక హోదా గడిచిపోయిన విషయం కాబట్టి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చాం, విశాఖను స్మార్ట్ సిటీ చేశాం, ఇవన్నీ మీరు ఆహ్వానించాలని చెప్తూ ఉన్నారు. సో అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా విశాఖను రాజధాని చేస్తున్నామని వాళ్ళు చెప్పినప్పుడు ఎందుకు ఓపెన్ గా మీరు స్వాగతించలేకపోయారు? ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేకపోయారు? అంటే అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నదండి. అంతిమంగా మీకు ప్రాంతం డెవలప్మెంట్ కదా కావాల్సింది. వాళ్ళు 3 రాజధానులు కట్టుకుంటా అనేది వైసీపీ ప్రభుత్వం. మీకు సంబంధం లేదా? అది లేదు కదా, కేంద్రానికి ఏంటి సంబంధం? ఏదైతే అమరావతి, నేను అడిగింది కేంద్రానికి సంబంధం కాదు, ఈ ప్రాంత బీజేపీ నాయకులకి సంబంధం లేదా? మేము కూడా అడుగుతున్నామండి. ఈ ప్రాంత బీజేపీ నాయకులుగా మీరు ఒక రాజధాని కట్టలేదు, 3 రాజధానులు మీరేం కడతారని మేము అడుగుతున్నాం, సూటిగా అడుగుతున్నాం. ఏమండి, విశాఖపట్నంలో ప్రత్యేక రైల్వే జోన్ ఇచ్చింది మా ప్రభుత్వం అండి, మా బీజేపీ ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వం 53 ఎకరాలు భూమి ఇవ్వలేదు. మా కేంద్ర మంత్రి గారు వచ్చి భూమి పూజ చేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పింది మా బీజేపీ ప్రభుత్వం అండి. వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు వాళ్ళు భూమి ఇవ్వలేదు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందండి. అందుకే దీనికి చరమగీతం పాడి ఎన్డీఏ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నామండి. సత్యనారాయణ గారు, వైజాగ్ రాజధానికి సంబంధించిన ఇష్యూ ఒకటి, ప్రత్యేక హోదాకి సంబంధించిన ఇష్యూ ఒకటి. ప్రత్యేక హోదాకు సంబంధించి పాచిపోయిన లడ్డూలు కొన్ని ఇచ్చెళ్లారని చెప్పిన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే బీజేపీతో కొనసాగుతున్నారు. మళ్ళీ వైసీపీని గద్దెదించి మనం ఎక్కితే గానీ రాష్ట్రం బాగుపడదని చెప్తూ ఉన్నారు. ఏంటి ద్వంద్వ వైఖరి? దీనికి ప్రజలకు ఏం సమాధానం చెప్పదలుచుకున్నారు రేపు ప్రచారంలో? చెప్పడానికి ముందు ఇక్కడ చాలా మంది బాధితులు కొన్ని ప్రశ్నలు చెప్పారు కదండి, నేను రాసుకున్నాను. జస్ట్ మంచి సమాధానాలు, ఎందుకంటే వాళ్ళకి నచ్చే సమాధానాలు, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది, వాళ్ళ బాధను నేను అర్థం చేసుకోగలను, నేను ఒక నిర్వాసితుని కాబట్టి. రమణారెడ్డి గారు నిర్వాసితుల గురించి తరపున పోరాడమన్నారు. మొట్టమొదట నిర్వాసితుల తరపున నిలబడడానికి డెఫినెట్ గా అన్ని పార్టీలకు అతీతంగా జనసేన పార్టీ నిలబడుతుందండి, అనుమానం లేదు అందులో. అలాగే గంగవరం పోర్ట్ కాలుష్యం విషయంలో గానీ, అక్కడ గంగవరం పోర్ట్ ఒక రకంగా చెప్తే తర్వాత నాగిరెడ్డి గారు చెప్పాలి ప్రభుత్వం వాటాను ఎందుకు అమ్మిస్తుందో. మన వాటాని ప్రైవేటైజేషన్ గురించి వ్యతిరేకిస్తున్న, స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ వ్యతిరేకిస్తున్న, అది కాదు గంగవరం పోర్ట్ ఎందుకు అమ్మారో చెప్పాలి. ఆగండి, గంగవరం పోర్ట్ ఎందుకు అమ్మారో ఉండండి, ఒక్క నిమిషం అడిగిన దానికి సమాధానం చెప్తున్నామండి, ఉండండి. రెండోది ఏంటంటే డంపింగ్ యార్డ్ సమస్య ఎందుకు ఈ 5 ఏళ్లలో డంపింగ్ యార్డ్ సమస్య ఎందుకు పరిష్కారం చేయలేదు వాళ్ళు కూడా చెప్పమనండి. అలాగే కాంగ్రెస్ పార్టీ తరపున పెద్ద ఆయన మాట్లాడారు ఇందాక, ఎక్కడున్నారు ఆయన? సరే, కాంగ్రెస్ తరపున మాట్లాడేటప్పుడు ఈ మాట్లాడే అర్హత నలుగురికి లేదు, మాకే ఉంది, ఇండస్ట్రీస్ తెచ్చింది మేము అన్నారు. ప్రైవేటీకరణ కూడా తెచ్చింది, బిల్లు పాస్ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనండి. మొత్తంలో దేశంలో ఉన్న ఇండస్ట్రీస్ అన్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి పార్లమెంట్ లో యునానిమస్ గా బిల్ పాస్ చేసింది, ఎక్సెప్ట్ సిపిఎం, అన్ని పార్టీలు ఒప్పుకున్నారు. కాబట్టి దానికి ఎవరు వ్యతిరేకం కాదు, టీడీపీ వ్యతిరేకం కాదు, వైసీపీ వ్యతిరేకం కాదు అప్పుడు. కానీ ప్రైవేటీకరణ ఆపమని నిలబడింది పవన్ కళ్యాణ్ గారు. డెఫినెట్ గా ప్రైవేటీకరణ ఆపుతాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు. నాగిరెడ్డి గారు ప్రస్తావించిన ఇష్యూస్ గురించి ఇప్పుడు విశాఖ ప్లీజ్ దయచేసి ఒక పార్టీ ప్రతినిధిగా వచ్చినప్పుడు మనం కామెంట్స్ చేయడం తగ్గదు, దయచేసి కూర్చోండి. విజ్ఞత అంతే కదా మీరు మాట్లాడండి. సత్యనారాయణ గారు విజ్ఞత గురించి మనకు వద్దులే కానీ దయచేసి మాట్లాడండి, మీరు ప్రస్తావించండి.
అది కాదండి, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మీరు అడిగిన ప్రశ్న విశాఖపట్నం ప్రైవేటీకరణ అంటే క్యాపిటల్ సిటీగా విశాఖపట్నం క్యాపిటల్ సిటీ కావాలంటే ముఖ్యంగా పైన ఒకటి లోపల ఒకటి కాదండి. చెప్పాల్సింది ఏంటంటే అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఒక్క నిమిషం సార్, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్తారు తప్పనిసరిగా అమరావతి రాజధాని అని, అధికారంలోకి వచ్చింది చెప్తారు 3 క్యాపిటల్స్ అని, అసెంబ్లీలో 3 క్యాపిటల్స్ అని చెప్తున్నారు, కోర్టుకు ఒకటే క్యాపిటల్ అంటారు, ప్రజలకు 3 క్యాపిటల్స్ అంటారు. ఎందుకంటే ఒక మాట మీద నిలకడ, లోపల పైన ఒకటే చెప్పాలి. కోర్టుకు ఒక మాట, ప్రజలకు ఒక మాట, అసెంబ్లీలో ఒక మాట, పార్లమెంట్ లో ఒక మాట కాదండి. అది విశాఖపట్నం సంబంధించి ఇది ఎప్పుడు క్యాపిటల్ సిటీ కంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ గానే ఉంది. ఇప్పుడు కాదండి, రాష్ట్రం మొట్టమొదటి తెలుగు రాష్ట్రం ఏర్పడినప్పుడే జస్టిస్ వాంచు గారు 1950 సంవత్సరంలోనే విశాఖపట్నం క్యాపిటల్ సిటీ అని చెప్పారు. అప్పుడు దాన్ని వదిలేసి కర్నూలు తీసుకున్నాం, ఆ తర్వాత హైదరాబాద్ అయింది. కాబట్టి విశాఖపట్నం ఎప్పుడు అభివృద్ధి చెందింది. జగన్మోహన్ రెడ్డి గారు, నాగిరెడ్డి గారు వచ్చి అభివృద్ధి చేయక్కర్లేదు. నాయుడు గారు ఇక్కడ చెప్తోంది ఏంటంటే ఒకళ్ళేమో ఇక్కడ రాజధానిని చేసి, అంటే అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ఇక్కడ ఒక రాజధానిని చేసి మేము అభివృద్ధి చేస్తున్నాం, పరిశ్రమలు కూడా వస్తున్నాయి, అనేక పెట్టుబడులు కూడా వస్తున్నాయి అనేది నాగిరెడ్డి గారి వర్షను. బీజేపీ ఏం చెప్తోందంటే స్మార్ట్ సిటీని చేసింది ఎవరు? విశాఖపట్నాన్ని స్మార్ట్ సిటీ చేశాం కాబట్టి ఇంత అభివృద్ధి జరుగుతోందని చెప్తోంది. ఏంటి నిజంగానే విశాఖ గాజువాక నియోజకవర్గాలలో ఈ అభివృద్ధి అనేది సాగుతోందా? మాట్లాడండి, మైక్ పనిచేస్తుంది. సార్, మీరు ఈ ప్రశ్నకి సమాధానం ముందు నరసింహరావు విషయం చెప్పారండి. స్టీల్ ప్లాంట్ ని అభివృద్ధి పదంలో నడిపించడం కోసం మేము కృషి చేస్తున్నామని చెప్పని. నిజంగా కేంద్రానికి కానీ వీరికి కానీ చర్చ ఉండేలా ఉంటే ఫస్ట్ మీరు చేయాల్సింది స్టీల్ ప్లాంట్ సేల్లో విలీనం చేయించండి, సొంత గనులు కేటాయించండి, 20,000 కోట్ల రూపాయలు వాళ్ళకి, కేవలం 5,000 కోట్ల రూపాయలు వాళ్ళకి సహాయం చేయండి. 5,000 మంది ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి, ఆ భర్తీ చేయండి. అలాగే 8,500 మంది నిర్వాసితులు ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి. ఇది మీరు చేసి అప్పుడు మేము అభివృద్ధి పనులు చేస్తామని చెప్పండి ఎవరు నమ్ముతారు? మీరు ఓట్ల కోసం అభివృద్ధి చేస్తామని చెప్పంటారు, ఆచరణలో చెప్పేస్తారు. స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడే అర్హత ఇక బీజేపీ పెద్దల గారికి అంత లేదని చెప్తాను. ఇదే మొదటి విషయం అండి. రెండో విషయం మీరు చెప్పినానికి వస్తానండి. విశాఖపట్నం అభివృద్ధి కావాలని చెప్పండి, పారిశ్రామిక అభివృద్ధి కావాలి, మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ ఈ రోజు విశాఖపట్నం అభివృద్ధి కీలకమైనవి ప్రభుత్వ రంగ సంస్థలు. విశాఖపట్నం పోర్టుతో స్టార్ట్ అయ్యి స్టీల్ ప్లాంట్ అది అభివృద్ధి అయింది, అన్ని ప్రభుత్వ నిలయంగా ఉంది. ప్రభుత్వ రంగం తర్వాత ప్రైవేట్ రంగం వచ్చింది, అసలు రంగం వచ్చింది, 7 లక్షల మందికి ఉపాధి వచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? బ్యాంకులు, ఎల్ఐసి, పోర్టులు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ చేసి విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తాను, గాజువాక అభివృద్ధి చేస్తారంటే ఎవరు నమ్ముతారండి? ఎవరు మోసిస్తారు మీరు చెప్పడానికి? మొదటి విషయం అండి. రెండో విషయం, రాష్ట్ర ప్రభుత్వం సబ్మిట్ నిర్వహిస్తా ఉంది. గత సంవత్సరం కూడా జగన్మోహన్ రెడ్డి సబ్మిట్ నిర్వహించారు, గత భావం నిర్వహించారు, మొన్న నిర్వహించారు. లక్షల కోట్ల ఒప్పందాలు దొరుకుతున్నాయని చెప్తున్నారు. ఆచరణలో మీరు ఎన్ని పరిశ్రమలు పెట్టించారు? మీరు ఎన్ని ఎంఓయూలు అమలు అయ్యాయి? ఎన్ని వేల ఉపాధి అవసరం కల్పించారు? ఆచరణలో మీరు ప్రకటించండి. ఇవన్నీ కూడా కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఈ రోజు ప్రజల్ని మభ్యపెట్టి ఈ రోజు మోసం చేస్తా ఉన్నారు. వాస్తవంగా అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. కొన్ని వేల మంది ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. వాటి భర్తీ చేస్తే వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి. అది కేంద్రం చేయాలి, రాష్ట్రం చేయాలి. అది చేయకుండా మోసం చేస్తున్నారు. నేను రాజధాని కోసం మాట్లాడుతున్నారు. రాజధాని 3 రాజధానులు, 4 రాజధానులు కోరుకోవట్లేదండి. 3 రాజధానులు మాట్లాడేవండి. లాస్ట్ టైం కట్ చేశారు, నన్ను పూర్తయినామండి. 3 రాజధానులు 4 మాట్లాడుతున్నారు. ఇక్కడ ప్రజలు కోరుకుంది ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడికి పరిపాలన చేస్తారని చెప్పి ఆయన ఇష్టం, ఎక్కడైనా చేయనామండి. కానీ చేయాల్సిందేంటి? వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలకి ఈరోజు న్యాయం జరగాలి, రాష్ట్రానికి న్యాయం జరగాలి, పరిశ్రమలు రావాలి కదా. రాజధాని తీసుకొచ్చామని చెప్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రజల యాక్సెప్టెన్సీ లేదంటారా? రాజధాని అనే మాటకి ప్రజలు ప్రజలు యాక్సెప్ట్ చేస్తుండేవాళ్ళు కదా. నాగిరెడ్డి గారు ప్రజల యాక్సెప్టెన్సీ లేదని. ప్రజల యాక్సెప్టెన్సీ లేకపోతే ఈ ఉద్యమాలు చేయవలసినంత అవసరం ఏమని రాదు కదండి. అతను మాట్లాడుతాడు కానీ ఉత్తరాంధ్ర జిల్లాలు, వెనకబడిన జిల్లాలు అభివృద్ధి చెందాలంటే ఈ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇది పరిపాలనా రాజధాని కావాలా, పరిశ్రమలు రావాలా, ఇక్కడ పరిపాలన ఆర్థిక రాజధాని కూడా ఇదే అవ్వాలా. నాయుడు గారు చెప్పేది ఏంటంటే మీరు ఇవి నిర్వహిస్తూనే ఉన్నారు, అనేక పెట్టుబడులు వస్తున్నాయని చెప్తూ ఉన్నారు, కానీ కార్యాచరణలో ఎక్కడ పరిశ్రమలు కనిపించట్లేదు అనేది వారు చెప్తున్నమాట. ఇప్పుడు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి అధికారంలో ఇంకా 5 ఏళ్లు కాలేదు సార్.
బీజేపీ ప్రభుత్వం 3 సార్లు వచ్చింది. దాని ముందు ప్రభుత్వాలు 35 సంవత్సరాలు పరిపాలన చేశాయి. ఇది వచ్చి 5 సంవత్సరాలు అయింది. నాగిరెడ్డి గారు మీరు ఆ మాట చెప్పే ముందు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలే అయింది కదా అని చెప్పే ముందు మీరు అంతకుముందు టీడీపీని కూడా విమర్శించారు కదా 5 సంవత్సరాలు రాజధాని కట్టలేదని. అదే టీడీపీని ఎన్నిసార్లు వచ్చి టీడీపీ 3 సార్లు పరిపాలనలోకి వచ్చింది సార్. 14 సంవత్సరాలు చిల్లరండి. నేను మాట్లాడేది రాష్ట్రం విడిపోయిన తర్వాత సార్. నేను మాట్లాడేది రాష్ట్రం విడిపోయిన తర్వాత సార్. రాష్ట్రం విడిపోయిన సంగతి మాట్లాడుతున్నాను నేను. టీడీపీ అధికారంలోకి 5 ఏళ్ళు అయింది, ఇంకా నిండలేదు. అంచేత మేము చేసి తీరుతాం. మేము ఎలా అభివృద్ధి చేస్తున్నాము, దానికి మీరు డెఫినెట్ గా అభివృద్ధి చేస్తాము. మా వల్ల అవుతుంది. ఇన్ని చెప్తున్నారు నాగిరెడ్డి గారు, ఇన్ని చెప్తున్నారు అభివృద్ధి చేస్తుంటారు. కానీ గంగవరం పోర్టు విషయంలో ఎందుకంటే అంత కర్కోటకంగా వ్యవహరించారనేది వారు అడుగుతున్న మాట. ఎందుకని అమ్మేయాల్సి వచ్చింది అనేది. గంగవరం పోర్ట్ లో మనకున్న పెర్సెంటేజ్ ఎంతో ముందు చెప్పానండి. 11%. 11% చెప్పనిస్తే మీ దగ్గర 11% సార్. 90% ఉన్న దాన్ని ప్రైవేట్ పరంలో ఉంది. 11% పెట్టుకొని ఊగులన్నా దాని వల్ల ఉపయోగం లేదని, ఊగులన్నా ఉపయోగం లేదు. ఇంకేదంటే మెజార్టీ వాళ్ళది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. అంటే ఇక్కడ సామాన్యుడికి వచ్చే ఒక చిన్న డౌట్ ఏంటంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని తీసుకుంటుందని ఒక మాట అన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని నిర్వహిస్తుంది, మేమే తీసుకుంటాం, మాకు ఇచ్చేసేయండి అన్నారు. అవును, మరి గంగవరం పోర్టు విషయంలో ఆ స్టెప్ వేస్తుంటే బాగుండేది. ఆ స్టెప్ మాకుండే షేర్ అంతా మీరు ముందు అది పరిగణలో తీసుకోండి. 11% తీసుకొని ఏం చేస్తారో మీరు చెప్పండి. అంటే నా మాటనండి. అమ్మేసి ఏం చేశారు అది కూడా చెప్పారు. ఆ 90% ఉన్నోళ్ళు చెప్పినట్టుగా ఇక్కడ కూర్చోమంటే కూర్చొని, లెగమంటే లెగిసి నష్టాల్లో చూపెడితే రాష్ట్రం భరాయించడానికి అందరూ ఉంచాలా? దేనికి ఉంచాలి చెప్పండి మీరు. అంతేనంట ఏమండి? అదే స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా వారు అదే కదా చెప్పి. గంగవరం మత్స్యకారులకి జట్టి ఎందుకు కట్టలేదు? మత్స్యకారులకి 5 సంవత్సరాలు జట్టి ఎందుకు కట్టలేదు? ఇక్కడ బాధితులు ఉన్నారు. తీసుకునే ముందు ఒక్కసారి సంతోష్ కొంతమంది చేత మాట్లాడించారు. పాయింట్ ఎవ్వరూ దయచేసి మాట్లాడొద్దు. ఎందుకంటే డైరెక్ట్ గా 1,00,000 కుటుంబాలు బతుకుతున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం నేను ఉద్యోగం చేస్తున్నాను, ఉద్యోగం రాకుండా చాలా మంది ఉన్నారు. దయచేసి అందరూ వినాలి, ప్రేక్షక పాత్ర పోషించండి సార్. నెంబర్ 1 మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఎందుకంటే విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం 2021 జనవరి 27న కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ప్రకటన చేసిన తర్వాత ఏ రాజకీయ పార్టీ ఏం చేసింది అనేది మీకు అంతా వివరించడానికి టైం పడుతుంది. ఎందుకు అంటే రాష్ట్ర ప్రభుత్వంకి ఎంత బాధ్యత ఉందో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తారన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంతే బాధ్యత ఉంది. ఉదాహరణకు గంగవరం పోర్టు ఎందుకు అమ్మారో మీరు అడిగారు సార్. గంగవరం పోర్టును 644 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం 10.4% అమ్మేసింది సార్. ఎందుకు అమ్మింది అనేది మాకు తెలియదు. మాకు అంతవరకు గంగవరం పోర్టు నుంచి కోల్ వచ్చేది సార్. అది 120 రూపాయలకి, ఒక టన్నుకి 120 రూపాయలకి వచ్చేది. అది కేవలం ఇప్పుడు 280 రూపాయలకు తీసుకున్నారు సార్. మేము ధర్నా చేసిన తర్వాత ఒక పడవ 2 పడవలు వచ్చినవన్నీ అన్లోడ్ చేయకుండా మా సంత డామేజ్ ఛార్జెస్ కట్టిస్తున్నాడు. దారుణమైన పరిస్థితి ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. సరిపల్లి మేము ధర్నా చేశాం సార్. మాకున్న శాండ్ ప్లస్ మ్యాంగనీస్ రెన్యువల్ చేయమని, ఇప్పుడు కూడా రెన్యువల్ చేయలేదు సార్. బయట కొనుక్కుంటున్నాం. ఇది ప్రభుత్వం అంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం మాకు తల్లి లాంటిది, కేంద్ర ప్రభుత్వం తండ్రి లాంటిది. తండ్రితో పోరాటం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మేము పిల్లలని ఎవరి మీద పోరాటం చేయాలి? మా గొంతు ఎవరికి వినిపించుకోవాలి? దయచేసి అందరూ బాధ్యులే సార్. అందరూ శాఖాహారులే, పిత్తపరగలే మాయమైపోయినని చెప్తుంటారు పెద్దలు. అలాగైపోయిన పరిస్థితి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ రోజు ఏ రాజకీయ పార్టీకి భవిష్యత్తు ఉన్నా రేపే అనౌన్స్ అయ్యండి. ఇప్పుడు ఎంపీలు వచ్చారు సార్, 22 మంది ఎంపీలు, 151 మంది ఎంపీలు ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఎన్నిక పెట్టింది. దానికి ఎవరు మద్దతు తెలిపారు? ఏ ప్రభుత్వం మద్దతు తెలిపింది? ఉపరాష్ట్రపతికి ఎవరు మెజార్టీ ఇస్తున్నారు? ఎందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకి రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందో చెప్పాలి. ప్రతి ఒక్కరూ కూడా ఒకటి వినండి, రాష్ట్ర ప్రభుత్వంగా ఫైట్ చేస్తే వాటర్, విద్యుత్ ఏమన్నా, ఇప్పుడు విద్యుత్ బిల్లు 60 కోట్లు కట్టాలి సార్. 60 కోట్లు విద్యుత్ బిల్లు కట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది. మేము ఎవరికి చెప్పుకోవాలి? ప్రతి ఉద్యోగులు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మా ఉద్యోగస్తులు 1,00,000 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఇటు అమర్నాథ్ గారు, అటు పల్లా శ్రీనివాస గారు ఎవరైతే ప్రకటన చేస్తారో వాళ్ళకి మాత్రం మద్దతు ఉంటుంది. ధన్యవాదాలు సార్. మరొక సోదరుడు అక్కడ, దయచేసి సంతోష్ అక్కడ. మహిళా మనులు చాలా సంయమనంతో కూర్చున్నారు కార్యక్రమం మొదలైనప్పటి నుంచి. వాళ్ళని ఒక్కసారి మాట్లాడిన తర్వాత మీ దగ్గర చాలా మంది
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసిన దగ్గర నుంచి కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు వారికి వెన్నంటే ఉండి సపోర్ట్ గా నిలిచి ఈ రోజు మోడీ గారికి కళ్ళు తెరవాలని ఈ రోజు ప్రతి ఒక్క అంశం కూడా ఇక్కడ ఉద్యోగులు గాని, అటు నిర్వాసితులు గాని, ఇటు ఎంప్లాయీస్ గాని సపోర్ట్ ఇస్తూ ఆ రోజు కేంద్రంలో అసెంబ్లీ తరఫున తీర్మానం చేసి తిప్పల నాగిరెడ్డి గారు శాసనసభ్యులుగా ఒక తీర్మానాన్ని పట్టుకెళ్తే పాయింట్ చెప్తున్నామండి, పట్టుకెళ్తే ఆ తీర్మానాన్ని మనకి కేంద్రానికి పంపించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఒక కార్పొరేటర్ల తరపు నుంచి ఒక మేయర్ గా కూడా ఇక్కడ మన గొలగాని హరివెంకట కుమార్ గారు తీర్మానం చేసి పంపించారు. ఈ రోజుకి కూడా అక్కడ మనకి టెంట్ లో కూర్చొని ప్రతి కుటుంబాలు కూడా రోడ్డెక్కి ఉన్నాయంటే ఎవరు చెప్తున్నారు? ఇందాక కేంద్ర మంత్రి హామీ ఇచ్చేసారని. కేంద్ర మంత్రి హామీ ఇస్తే ఈ రోజు ఎందుకంటే అక్కడ కూర్చొని ఉంటారు? పెద్దలు ఎవరో చెప్పారు కదా ఇందాక, మీరు కేంద్రంలో మీరు పార్లమెంట్ లో మీరు ఏదైతే తీసేసామన్నారో దాన్ని మరలా తీర్మానం చేస్తే ప్రజలు ఇచ్చినటువంటి రైతులు ఈ రోజు తినడానికి తిండి లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణం మేము స్థానికంగా మేము చూస్తా ఉన్నామండి. ఈ రోజు అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడారు. ఇవాళ గాజువాక నియోజకవర్గం అభివృద్ధి గురించి సమస్య గురించి మాట్లాడారు. దయచేసి మిగతా వాళ్ళకు కూడా అవకాశం ఇద్దాం. చాలా నిశ్చితంగా అవుతుంది. ఇవాళ గెలిపే దయచేసి మిగతా వాళ్ళకు కూడా అవకాశం ఇద్దాం. ప్లీజ్ డంకా బజాయించి చెప్తున్నాం. ప్లీజ్ అందరికీ ధన్యవాదాలు. ఈ సమస్య గురించి స్ట్రైట్ గా మాట్లాడండి, మనకి సమయం తక్కువ ఉంది. దయచేసి ప్లీజ్. ఇక్కడ వాతావరణం అంతా చూస్తుంటుంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందకపోవడానికి కారణం మనమే అని చెప్పేసి నేనైతే అభిప్రాయపడుతున్నా. ఎందు గురించి అంటే ఈవేళ ఏంటంటే జాతి సంపదని, ఏదైతే జాతి సంపద ఉందో ఆ జాతి సంపదని అమ్మేస్తుంటుంటే టోటల్ గా అందరూ కలిసి సమైక్యంగా పోరాటం చేయవలసింది పోయి మీరంటే మీరు మీరంటే మీరు అని చెప్పేసి కాట్లాడుకోవడం వల్ల మన అనైక్యత వల్లనే ఈ రకమైన పరిస్థితి ఉత్పన్నమైందని చెప్పేసి నేనైతే అభిప్రాయపడుతున్నా. ఈవేళ ఏంటంటే నాగిరెడ్డి గారు ఇందాక మాట్లాడుతూ ఆయన చాలా క్లియర్ గా చెప్పారు, ఆదానీలు అంబానీలు వచ్చి అభివృద్ధి చెందుతుంది అని అన్నారు. అంటే ఈ జాతి సంపదని ఆదానానికి అంబానీలకి అమ్మేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా భావిస్తుందా అని చెప్పేసి ఈ వేదిక ద్వారా నేను ప్రశ్నిస్తున్నా. ఈవేళ ఏంటంటే ఈవేళ రాష్ట్ర ఏదైతే పరిశ్రమ స్టీల్ ప్లాంట్ ఉందో, ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో ప్లాంట్ ని ఈవేళ అమ్మేయడానికి కేంద్ర ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అంతే బాధ్యత. 10.4% షేర్లు అమ్మేయడం వల్ల ఈ రకమైన పరిస్థితి వచ్చింది. రైట్, థ్యాంక్ యూ. అయ్యా నమస్కారం. ప్రధానంగా చెప్తున్నాను అయ్యా, వీళ్ళందరూ కూడా ఊకుమ్మడి దాడి జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే వీళ్ళందరూ కుమ్మక్కై వచ్చారు. నేను పాయింట్ కి వస్తున్నా. పాయింట్ రమ్మని చెప్పేది దయచేసి మాట్లాడండి, సమస్య గురించి మాట్లాడండి. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ కూడా ఎన్ని సంవత్సరాలు పరిపాలించాయి? ఎన్ని సంవత్సరాలు? 60 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్, పిల్ల కాంగ్రెస్ గవర్నమెంట్. మీరంతా కొమ్మక్కైపోయి ఈ రోజు నరేంద్ర మోడీ ప్రపంచ దేశాల్లో నంబర్ 1 చెప్తూ ఉంటే మీకు మాత్రం ఇక్కడ పిచ్చిగా కనిపిస్తున్నాడా? అయ్యా చెప్తున్నా, ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ ఇదే గాజువాకలో గంగవరం గ్రామాన్ని తరలిస్తానని చెప్పింది. మీరందరూ ఎక్కడ తరలించారు? మత్స్యకారులకు ఏమి న్యాయం చేశారు? గంగవరం గ్రామం తరలించారా? మీరు తరలించారా? సోదరా అంత ఎమోషన్ అవ్వాల్సిన అవసరం లేదు. సమస్య ఏమంటే చెప్పండి, ప్రస్తావించేందుకే కార్యక్రమం. దయచేసి మట్టి వస్తుంది మాకు. ప్రస్తావించేందుకే కార్యక్రమం. గంగవరం గ్రామం చెప్పండి, స్ట్రైట్ గా మీ సమస్య చెప్పండి. గంగవరం గ్రామంలో ప్రజలు చచ్చిపోతున్నారు, పిల్లలు చచ్చిపోతున్నారు, ప్రజలు చచ్చిపోతున్నారు. అందరికి మట్టి వెళ్ళిపోతుంది, పొల్యూషన్. ఇదే సిపిఎం పార్టీ గంగవరం తరలిస్తారంటే తరలించకుండా చేసింది సిపిఎం పార్టీ. గంగవరం తరలించకుండా చేసింది సిపిఎం పార్టీ. గంగవరం తరలించకుండా చేసింది వైఎస్ఆర్ పార్టీ. అర్థమైంది, మీ సమస్య అర్థమైంది. దయచేసి సార్, నాది ఒకటే పాయింట్ అండి. నేను ఇప్పుడు గాజువాకలో స్టీల్ ప్లాంట్ ఒకటే సమస్య కాదండి, గాజువాక అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ లోనే తలసరి ఆదాయంలో గాజువాక ముందుందని చెప్తున్నారు. కానీ మాకొచ్చేటప్పటికి సిటీలో మనకి ఒక పెద్ద గ్రౌండ్ ఉందండి. అలాగే పాయింట్ ఏంటంటే
గాజువాక అభివృద్ధిలో ఏ ప్రభుత్వం వచ్చినా టీడీపీ అవనండి జనసేన ఉండి అది గాజువాక అభివృద్ధికే చూడాలని రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సంతోష్. తలసరి ఆదాయంలో రైట్, మొదట్లో అభివృద్ధినే చూడాలంటారు, అభివృద్ధినే చూడాలంటారు. రైట్, ఆ సోదరుడు మాట్లాడిన తర్వాత కంక్లూడ్ చేద్దాం. నమస్కారం అండి. దయచేసి సోదరా, మీ సమస్య చెప్పండి దయచేసి ప్లీజ్. స్ట్రైట్ పాయింట్ రండి. గంగవరం గ్రామం నుంచి నా పేరు పేర్లప్పారావు. మత్స్యకారులకు సముద్రమే ఊపరండి. అలాంటి సముద్రాన్ని స్టీల్ ప్లాంట్ పేరుతో ఒకసారి దూరం చేశారు, గంగవరం పోర్టు పేరుతో ఒకసారి దూరం చేశారు. స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటికే ఉద్యోగాలు ఇవ్వలేదు అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు. గంగవరం పోర్టు నిర్మాణం జరిగిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఈ రోజు వాళ్ళు చెమట చిందించట్లేదండి, రక్తాన్ని చిందిస్తున్నారు. అక్కడ వాళ్ళకి సరైనటువంటి ఉపాధి లేదు, చాలా మందికి ఉద్యోగాలు సక్రమంగా ఇవ్వలేదు కూడా. ఇప్పుడు లోకాయుక్త కోర్టు ఏదైతే తీర్మానం చేస్తుందో దాన్ని అమలు చేయాలి. 2, మాకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ బీజేపీ చేస్తుందని అంటున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా కేంద్ర ప్రభుత్వము అలాంటి నిర్ణయం తీసుకోవద్దు, గమనించాలి. చివరిగా ఒక పాయింట్, మత్స్యకారులకి న్యాయం జరగాలి. ప్రతి ఒక్కరికి ఆ రోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు గంగవరం గ్రామాన్ని తరలిస్తామని చెప్పారు ఆ రోజు ఎన్నికల్లో. కానీ అలాగే ఉండి తరలించలేదు. దయచేసి గంగవరం గ్రామాన్ని వెంటనే రైట్, థ్యాంక్ యూ. నాయుడు గారు సార్, ఇక్కడ ఒకటే ఇందాక ఒక సోదరుడు ప్రస్తావించినట్టు, సరే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే సమస్యలు అలా కొనసాగుతున్నాయి, వాస్తవ పరిస్థితి ఇది అని చెప్తూ ఉన్నారు. కానీ వామపక్షాల గురించి కూడా ప్రస్తావించారు. గంగవరం పోర్టులో కొన్ని జరగాల్సిన వాటిని వామపక్ష పార్టీలే అడ్డుకున్నాయి, మేము చాలా ఇబ్బంది పడుతున్నామని. సో ఏంటి ఈ ఎలక్షన్స్ కి మీరు ఏం చెప్పి వెళ్ళబోతున్నారు? కంక్లూడ్ చేద్దాం దయచేసి. గంగవరం పోర్టు ఏర్పాటు దగ్గర నుంచి ప్లీజ్ దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా గంగవరం ప్రజల పక్షాన, విశాఖపట్నం ప్రజల పక్షాన, గాజువాక ప్రజల పక్షాన నికరంగా నిజాయితీగా పనిచేస్తున్న పార్టీ సిపిఎం పార్టీ. అనేక ప్రభుత్వాలు మారాయి, ప్రభుత్వాలు మారినప్పుడు ఇక్కడ యజమానికి అనుకూలంగా వ్యవహరించాయి తప్ప ఏ రోజు కూడా సిపిఎం పార్టీ యజమానికి అనుకూలంగా వ్యవహరించలేదు. ప్రజల పక్షాన్ని నిలిచింది. ఇప్పుడు కూడా ఈ రోజు పోర్టు వల్ల జరుగుతున్న నష్టాన్ని ప్రజానికి వివరించి ప్రజల పక్షాన్ని పోరాడుతూ సిపిఎం పార్టీ. సత్యాన్ గారు, ఇక్కడ కూటమికి సంబంధించి ఇంకా ఏవో కొంచెం అంటే అభిప్రాయ భేదాలు కానివ్వండి, లేకపోతే సీట్ల ప్రకటించడంలో కానివ్వండి, ఇవన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. సో వీటన్నిటిని అధిగమించి ఎలక్షన్స్ కి ఏ బేసిస్ మీద ఏం చెప్తూ మీరు ప్రజల వద్దకు వెళ్ళబోతున్నారు? ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం దయచేసి ప్లీజ్. ఈ ప్రాంతానికి సంబంధించి అంటే ఈ ప్రాంతానికి సంబంధించి కూటమి విజయం ఎప్పుడో ఖాయం అయిపోయిందండి. ఎందుకంటే నాగిరెడ్డి గారికి ఇదివరకు 75,000 ఓట్లు, ఇప్పుడు 75,000 ఓట్లు అలాగే ఉన్నాయి. ఇప్పుడు కూటమి ఇద్దరు కలిస్తే 58,000, 56,000 ఓట్లు కలిస్తే 114,000 ఓట్లు ఎవరు కూర్చున్నా వచ్చేది. కాబట్టి కూటమి విజయం అనేది ఖాయం అయిపోయింది. ఇందాక నాగిరెడ్డి గారు ఒక మాట చెప్పారండి, ఎవరేమనుకున్నా సరే ఈసారి కులాల ప్రాతిపదికగానే జరుగుతుంది, అందుకే నాకు సీటు రాలేదన్నారు. కాబట్టి ఆ ప్రకారంగా చూసుకున్నా కూడా కూటమి విజయం ఖాయం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. రైట్ సార్, చెప్పండి సార్. ఈ వామపక్షాలు కేవలం ఇక్కడ ఏదో బీజేపీని నిందించడమే తప్ప మీరు భారతదేశం ఆర్థికంగా ఎక్కడో 11వ స్థానంలో ఉంటే ఈ రోజు 5వ స్థానం తీసుకొచ్చింది ఎవరండి? దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు, మా భారతీయ జనతా పార్టీ. అలాగే కేంద్రంలో బీజేపీ ఉంది, ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుందని నా ఉద్దేశం అండి. రైట్, నాగిరెడ్డి గారు ఫైనల్ గా 2019లో మేనిఫెస్టోలో చెప్పినవన్నీ కూడా మీరు తీర్చేశారా? 99% రికరింగ్ 9 ఫుల్ఫిల్ చేశాను. మద్యపాన నిషేధం, సిపిఎస్ రద్దు, మద్యపాన నిషేధం కూడా 40,000 బెల్ట్ షీట్లు ఉంటే, బెల్ట్ షాపులు ఉంటే పూర్తిగా రద్దుపరిచాం. సో వైనాట్ 175 ఏ భరోసాతో ప్రజల దగ్గరికి వెళ్తున్నారు? ఏం చెప్పదలుచుకున్నారు రేపు? ప్రజలకు మేము చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు గత ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వం చేయలేదు. ఇవాళ ప్రజలందరూ కూడా గడప గడపకి మేము తిరుగుతున్నప్పుడు మాకు మంచి మా పిల్లల చదువులు మేము చదివించుకోలేని స్టేజ్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం చదివించాడు, డబ్బులు ఇచ్చి. మేము అలాగే వైద్యం కూడా చేసుకోలేని పరిస్థితుల్లో కార్పొరేట్ హాస్పిటల్లో కూడా వైద్యం చేసుకునేందుకు ఇవాళ ఆరోగ్యశ్రీ కార్డు మీద 25 లక్షల రూపాయలకి వైద్యం చేయిస్తున్నారు. నాడు నేడు కింద స్కూళ్ళు అభివృద్ధి చెందుతున్నాయి. ఇన్ని రకాలుగా అభివృద్ధి చేసి
మాకు ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చే ముఖ్యమంత్రి దొరకడం మా పూర్వజన సుకృతం. మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీగా ఓటేస్తాం, జగన్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని ఘంటాపదంగా ఈవేళ అట్టడుగున్నటువంటి 8% వాళ్ళందరికీ లబ్ధి పొందారు. ఆ 85% ప్రజలు కూడా వైఎస్ఆర్ పార్టీకి ఓటేస్తారు. రైట్. ఏది ఏమైనా రాష్ట్రంలో అధికార పక్షం గత కొన్ని పదుల సంవత్సరాలుగా ఉన్న సమస్యలన్నింటినీ మేము తీర్చాం. అదే భరోసాతో సంక్షేమ పథకాల అమలు కావచ్చు, చేసిన అభివృద్ధి కావచ్చు, ఈ భరోసాతోనే రేపు ఎలక్షన్స్ కు వెళ్తాయని చెప్తుంటే, మరోపక్క బీజేపీ చెప్తోంది మేము సహకరించడం వల్లే రాష్ట్రంలో అంతో కొంత అభివృద్ధి జరిగిందని. ఇక మిగతా పార్టీలు మేము చేసిన పోరాటం వల్లే ఈ గాజువాక నియోజకవర్గంలో కొంచెం సమస్యలు తీరుతున్నాయి, ఇంకా సమస్యలకి సంబంధించి మేము పోరాటం చేస్తాయని చెప్తున్నారు. కానీ ప్రజలు మాత్రం ఒకటే చెప్తున్నారు, తరతరాలుగా ఉన్న సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే కొనసాగుతూనే ఉన్నాయి. వాటి పరిష్కారానికి ఖచ్చితంగా భవిష్యత్తులో కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నాయి. ఇది గాజువాకలో ఎన్టీవీ గెలుపెవరిది. రేపు మరో నియోజకవర్గంలో వాస్తవాంశాల్ని మీ ముందుకు తెచ్చేందుకు ఎన్టీవీ కృషి చేస్తుంది. ఇది ఇవాల్టి ఎన్టీవీ గెలుపెవరిది. స్టే ట్యూన్ టు ఎన్టీవీ.